తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. వాటిని చదువుతూ దేవుని చిత్తమైతే సమయాను అవకాశమును బట్టి మరికొన్ని వచనాలు చూడటానికి ప్రయత్నించేద్దాం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవు అయ్యుందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినది అయినందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరమగును. ఎవరికి ప్రయోజనకరమవుతుంది? మనకు ప్రయోజనకరమవును. మనమంటే ఎవరము? ప్రభునందు విశ్వాసముంచి మారు మనసు అనుభవంతో పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది సంఘమని ద్రాక్షవల్లైన క్రీస్తు శరీరములోనికి తీగల వలె అంటు కట్టబడినటువంటి మనము, రక్షింపబడినటువంటి మనము శరీర సంబంధము కాకుండా శరీరములో ఉన్నను శరీరముతో జీవించుచున్నను ఆత్మ సంబంధులుగా జీవించే ఆ బాధ్యత గురి ప్రభు మన ముందు పెట్టి ఉన్నాడని నమ్మినటువంటి మనము దైవభక్తి విషయంలో సాధన చేస్తూ ముందుకు సాగాలనేది ఈరోజు ప్రభు మన ముందుంచిన మాట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దైవభక్తి ఇంగ్లీష్లో గాడ్లీనెస్ అంటారు. దైవ చింతనతో కూడి దైవాత్మ చేత సంధించబడుతూ దేవుని గుణశీలములను మనము కూడా సాధించుటకు, అందులో వర్ధిల్లుటకు, ఫలించుటకు తీవ్రమైన ప్రయత్నం చేసే బాధ్యత పరిశుద్ధాత్ముడు ప్రభు మన ముందు పెట్టాడని పౌలు ద్వారా బోధిస్తున్నటువంటి విధానం. ఈ దైవభక్తి విషయంలో సాధన చేయకపోతే, దైవభక్తి విషయంలో మనం పోరాడకపోతే, దైవభక్తి చేయుట యందు మనము జ్ఞానము కలిగి ఆ భక్తి మార్గములో సాగకపోతే, లేఖనంలో ఉన్నట్టుగా 4వ అధ్యాయము 1-2 వచనాలు, కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన. ఎవరా కొందరు? రక్షణలోనికి వచ్చిన కొందరు, అందరూ కాదు. ఈరోజు మనం ధ్యానం చేసే అంశాన్ని బట్టి దైవభక్తిని సాధన చేయనటువంటి వారు, దైవభక్తి కలిగి ఉండాలి, దైవభక్తి సాధన చేస్తేనే వస్తుంది అంటూ ఆ దైవభక్తి కలిగి ఉండటంలో ఉండే అంశాలను లేఖనం ద్వారా స్వీకరిస్తూ అలాగున్న తమ జీవితములను కట్టుకుంటూ ఎదుగుతున్న వారు కాదు, అలా ఎదుగుటలో నిర్లక్ష్యంగా ఉన్న కొందరు కడవరి దినములలో వారేమవుతారు? అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసములో భ్రష్టులు అయిపోతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాసములోనికి వచ్చుట ఒక అద్భుతమైన అనుభవం.
ఆ విశ్వాసంలోనికి వచ్చే ప్రయత్నానికి సహాయం చేసిన వారు ప్రభువే అని మనకు తెలుసు. ఎందుకంటే విశ్వాసమునకు కర్త, కొనసాగించువాడు, ముగించువాడు ప్రభువే. విశ్వాసమును కలగజేసిన వాడు ఆయనే. హృదయం తెరిచేలాగున మనకు ప్రేరేపణించిన వాడు ఆయనే. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉంటుంది, భూమికి పునాదులు వేయకముందే అనాది కాలములోనే ఈ రక్షణలో మీరు నేను ఉండాలని, రక్షణ పొందాలని ఆయన ఎప్పుడో ఆలోచన చేశాడు. కనుక మనం రక్షింపబడ్డాము అనేది కూడా ఒక భావన. పౌలు యొక్క ఉత్తరం ద్వారా ఎఫ్సి ప్రాంతంలోని విశ్వాసులకు చెప్పిన మాటను బట్టి చాలామంది సువార్త వింటున్నారు, కొందరు అంగీకరిస్తున్నారు, మరికొందరు అంగీకరించి ఆ మార్గంలోనికి వస్తున్నారు. మరికొంతమంది మార్గంలోకి వచ్చిన వారిలో కొంతమంది ఆ మార్గాన్ని అనుసరించుటలో ముందుకు సాగిపోతున్నారు. ఎందుకు ఇలాగున విడివిడిగా చెప్తున్నాను, విన్నవారు చాలామంది, అంగీకరించేవారు కొద్దిమంది. అంగీకరించిన వారు చాలామంది, అనుసరించడానికి ఇష్టపడి రక్షణకు వచ్చిన వారు కొద్దిమంది. రక్షింపబడిన తర్వాత ఆ రక్షణ పొందుటకు ఆధారమైన ఒక వరం విశ్వాసమును కొనసాగించుటలో కొంతమంది ముందుకు సాగుతున్నారు. చాలామంది రక్షణ పొందిన తర్వాత ఇంకేముంది అన్నట్టుగా అనుకుంటున్నారు. రక్షణ పొందుటకేమీ లేదు, కానీ నేను రక్షణ పొందాను అనగా నా పాపములు క్షమించబడ్డాయి, దేవుడు నాకు నిత్య జీవాన్ని వరముగా ఇచ్చాడు, అంతేకాదు నేను దేవుని చేత నీతిమంతునిగా అంగీకరించబడుటయే కాకుండా పరిశుద్ధునిగా, పరిశుద్ధులలో ఒక వ్యక్తిగా దేవుడు నన్ను ఎంచుటయే కాకుండా దేవుడు నన్ను తనకు సొంత బిడ్డగా స్వీకరిస్తున్నాడు. సృష్టికర్త పరమ దేవుడైన యెహోవాను యేసుక్రీస్తు ద్వారా నేను తండ్రిగా సంపాదించుకోగలిగాను. ఆ సృష్టికర్త పరిశుద్ధుడు, నిత్యము దూతల సమూహం చేత కొనియాడబడుచున్న ప్రభు నాకు తండ్రిగా ఉండుటకు ఇష్టపడ్డాడు, నన్ను కొడుకుగా చూచుటకు ఇష్టపడ్డాడు. తన స్వాస్యాన్ని ఉచితముగా తన జ్యేష్ఠ కుమారుడుగా లేఖనానుసారంగా యేసుక్రీస్తు ప్రభుతో పాటు సమాన వారసునిగా నన్ను ఎంచాడు అనే ఉద్దేశాన్ని కలిగి రక్షణ పొంది ముందుకొచ్చిన తర్వాత విశ్వాసములో కొనసాగే విషయంలో చాలామంది అదే స్థితిలో, అదే స్థాయిలో ఉండిపోతున్నారు. ప్రభు చెప్పిన మూలపాఠాల్లో శ్రేష్టమైనటువంటి విషయాలు, బాధ్యతలు దాదాపు నిర్లక్ష్యం చేసేస్తున్నారు. హక్కులైతే కావాలి, హక్కులైతే పొందుకున్నాము, కానీ హక్కులతో పాటు దేవుడు భక్తికి సంబంధించిన కొన్ని బాధ్యతలు, సంఘం, ద్రాక్ష తీగలు విశ్వాసుల మీద ఉంచాడు. అది మోయలేనంత భారమేం కాదు, కానీ సాధన చేయాలి. అసాధ్యమైనటువంటి ప్రయాణమేం కాదు, కానీ సాధన చేయాలి. మీరు నా యందునో, నా మాటలు మీ యందునో నిలిచి ఉండాలి. బాధ్యత. నాలోకి వచ్చారు, నేను మిమ్మల్ని ఆకర్షించాను, తండ్రి మిమ్మలను నాకు అంటుకట్టాడు. అలా మీరు నాలో ఉండాలి, మీరు నాలో ఉండాలి. నాలోకి వచ్చారు, నాలో ఉండాలి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులుగా ఉంటున్నాం కదా, సంఘంలో ఉంటున్నాం కదా, విశ్వాసులుగానే ఉంటున్నాం కదా అనే తాత్పర్యం మనకు వచ్చిన లేఖనాలను ఇంకా ఈరోజు ధ్యానం చేసే అంశాలను బట్టి చూస్తే ఆయనలోనికి వచ్చుట ఎంత భాగ్యమో, ఎంత దేవుని కృపో. అది పొంది దేవునిని స్తుతించటం మాత్రమే కాకుండా దానికి తగిన ప్రతిఫలముగా, దానికి తగిన ప్రతిస్పందనగా, ప్రతిచర్యగా దేవునికి రుణస్థులమై ఉన్నాము
అనే భావనతో, కృతజ్ఞతతో ఆయన మన ముందుంచిన ఆ పరుగు, ఆ పోరాటం సాధన చేస్తూ కొనసాగించాలి. స్తోత్రం కలుగునుగాక. మాటలు చిన్నవిగాను, అర్థం అయ్యేవిగాను, అయ్యో ఇందులో పెద్ద అదేం భాగ్యం, ఇది చాలా సులువు అన్నట్టుగా కొన్ని పదాలు ఉంటుంటాయి. లేఖనాలు మనం గతంలో చదువుకున్నాం కదా, ఏమని? దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు. మనం ఏమై ఉన్నామని ప్రేమించాడు, ఏ స్థితి కలిగి ఉన్నామని ప్రేమించాడు, ఆయన ప్రేమించుటకు తగిన యోగ్యత ఒక్కటైనా మనలో ఉందా? ఒక్క మాటలో చెప్పాలంటే అందరము పాపం చేసి దేవుడు మహిమ పొందలేని స్థితిలోకి వచ్చేసాం. నిత్యనాశంలోకి పోయేటటువంటి ఆ పాతాళపు మార్గంలో తెలియకుండానే గుడ్డివారి మాదిరిగా కొనసాగిపోతున్నాం. ఆ గ్రుడితనం ఇహలోక దేవత మనకు కలగజేసిన గ్రుడితనం అది. అయితే దేవుడు తన కనికరము చొప్పున మనలను ఆ గురుడితనం నుంచి తప్పించి ఆత్మనేత్రమును తెరిచి ఒక అవగాహనలోనికి మనల్ని తీసుకొచ్చి గొప్ప రక్షణ మనకి అనుగ్రహించాడు. సో దేవుడు మొదటగా మనల్ని యోగ్యత లేనటువంటి నిన్ను నన్ను ప్రేమించాడు. ఆ ప్రేమను కేవలం మాటతో చెప్పి ఊరుకోకుండా క్రియ ద్వారా చూపించాడు. ఆ ప్రేమను ఒక చర్య ద్వారా రుజువుపరుచుకున్నాడు. ఆ తర్వాత మాటను మనం చూస్తే, కనుక మనము దేవునిని ప్రేమించ బద్ధులమై, అంటే బాధ్యత కలిగి ఉన్నాము. కేవలము ఇదిగో లోకమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్పటమే కాదు, ఇదిగో నేను ప్రేమిస్తున్నాను నా ప్రేమకు రుజువు అని ప్రభువును పంపించడమే కాదు, కానీ ఆ ప్రభు యొక్క జీవిత విధానం, ఆయన గుణశీలములు, ఆయన విధేయత, ఆయన సాత్వికత్వం, ఆయన దీనత్వం, తండ్రి పట్ల భయభక్తులు కలిగి ఉన్న విధానం, అందరినీ ప్రేమించిన విధానం, అవన్నీ చూస్తూ ఉంటే ఆ దేవుని ప్రేమకు ప్రతిరూపం. మనం కూడా దేవుని ప్రేమించాలి. ప్రభు యేసు తండ్రిని ప్రేమించాడు. సో పాట పాడటం గతంలో అనుకుంటాం కదా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాను అని పాట పాడినా, ప్రార్థనలో పదే పదే చెప్పినా నేను దేవుని ప్రేమిస్తున్నానండి అంటూ సాక్ష్యములో పలికినా అది కొంతవరకు. ఆ ప్రేమ క్రియలో కనపడాలి. ఆ ప్రేమ మన అనుదిన వ్యవహార శైలిలో కనపడాలి. ఆ ప్రేమ మన భక్తి జీవితంలో కనపడాలి, రుజువుపరచాలి. లోకానిక అవును, దేవునిక అవును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కసారి కొన్ని వచనాలు ప్రేమ గురించి మాట్లాడుతూ ఈ సమయంలో ఆలోచన చేస్తుండగా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఒక భక్తుడిని లేదా తన శిష్యుణ్ణి లేదా పేతురును ప్రభు అడిగిన సన్నివేశం యోహాను సువార్తలో మనం చూస్తాం కదా. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అలా 1, 2, 3 నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా? ఆ 3 మాటలు అడుగుతూ ప్రశ్నలుగా సంధిస్తూ ఆ తర్వాత ఒక బాధ్యత చెప్తున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే డూ లైక్ దిస్. నువ్వు నన్ను ప్రేమిస్తే డూ లైక్ దిస్. నువ్వు నిజముగా నన్ను ప్రేమిస్తే డూ లైక్ దిస్. స్తోత్రం కలుగునుగాక. రక్షణలోనికి రావటం మాత్రమే కాకుండా రక్షణ పొందిన మనము ఏదో చెయ్యాలి ప్రభు కోసం. రక్షణ పొందిన మనము ప్రభు కోసం ఏదో చెయ్యాలనే తపన, ఒక తపస్సు మాదిరిగా మనం స్వీకరించి ముందుకు సాగే ప్రయత్నం, పోరాటమైనను పట్టుదలతో కొనసాగించుటయే దైవ భక్తి కలిగి ఉండుట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ దైవభక్తి విషయంలో కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ, మోసపరుచు ఆత్మలు, దెయ్యముల బోధ. అబద్ధికుల వేషధారణ, మోసపరుచు ఆత్మలు లేదా ఆత్మలు, దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారు. అంటే
వారు లక్ష్యం ఉంచాము దేవుని భక్తిలో అని అనుకుంటారు, కానీ ఈ దైవభక్తి సాధనలో వెనకబడిన విధానాన్ని బట్టి, దైవభక్తి చెయ్యుట యందు నిర్లక్ష్యం ఉంచుటను బట్టి వాళ్ళు లక్ష్యంలో తప్పిపోతుంటారు, గురి తప్పిపోతుంటారు. భక్తి మట్టుకు చేస్తూ ఉంటారు, కానీ చాలామంది యొక్క అపద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు, భ్రమపరచు ఆత్మలు, మోసపరుచు ఆత్మలు. దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ ప్రభువును లేదా క్రీస్తును, తండ్రిని మహింపరుస్తారు. క్రీస్తు మాటలు, తండ్రి మాటలు జ్ఞాపకం చేస్తారు. క్రీస్తు మాటలలో నుంచి, తండ్రి మాటలలో నుంచి కొన్ని జ్ఞాపకం చేసి వాటిని వివరిస్తారు. వాటిని మనం ఆత్మీయంగా ఆహారాన్ని జీర్ణం చేసుకున్నట్టుగా అంతరంగ పురుషుని యొక్క బలము కొరకు జీర్ణమయ్యేలాగున ఆయన మనకు ఉపదేశం చేస్తారు. ఇవన్నీ యేసు ప్రభు శిష్యులకు చెప్పిన మాటలు మర్చిపోలేదు కదా. సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మీకు సహాయం చేస్తారు. ప్రార్థించుట యందు, దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా ప్రార్థించుట యందు, అలాగే దేవుని యొక్క మాటలు బోధించుట యందు మీకు సహాయం చేస్తారు. ప్రభు మార్గమును నడుచుట యందు సహాయం చేస్తారు అన్నమాట. కానీ ఎప్పుడైతే దైవ భక్తిని వాక్యానుసారంగా కొనసాగించటంలో వెనకబడి కొన్ని ప్రత్యేకమైన విషయాల మీదే మనసు పెట్టి అలా ఉంటే చాలు అనుకుంటూ, అదే దైవ భక్తిలో పరిపూర్ణత అనుకుంటూ ముందుకు సాగిపోతున్న చాలామంది ఈ లక్ష్యము లేని, ఈ నిర్లక్ష్యపు రీతిలో విశ్వాసాన్ని కొనసాగించి విశ్వాసంలో ఉన్నామనుకుంటారు, కానీ విశ్వాసంలో నుంచి జారిపోతారు. విశ్వాసులమని అనుకుంటుంటారు, కానీ వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన లేదా దైవభక్తి లేనటువంటి జీవిత విధానాన్ని బట్టి వారు వెనుకబడిపోయామనే సంగతి వారికి తెలియకుండా పోతుంది. ఎందుకంటే వారు అనుసరించే ఆత్మీయత, ఆత్మల ప్రత్యక్షత అవి సత్యస్వరూపియగు ఆత్మ వలన వచ్చినవి కాదు, కానీ మోసపరుచు ఆత్మలు. అంటే సంఘములోనికి రాకముందు అపవాది మనల్ని మోసపరిచాడు, మన మనోనేత్రాలకు గురుడితనం కలగజేశాడు. లాభాన్ని నష్టం అనుకుని కాలదనుకున్నాము, నష్టాన్ని లాభం అనుకుని హత్తుకుని ప్రమాదంలో పడ్డాం. ఎప్పుడైతే యేసు ప్రభు మన యొక్క నేత్రాలు తెరిచారో, తండ్రైన దేవుడు నేత్రాలు తెరిచారో, ఏది లాభమే ఏది నష్టమో తెలిసిపోయింది. ఏది మేలో ఏది కీడో అర్థమైపోయింది. ఏది జీవమో ఏది మరణమో చాలా సులువుగా మనకు అర్థమైపోయింది. దేవుడిచ్చిన కాస్త జ్ఞానాన్ని ఉపయోగించి వెంటనే జ్ఞానము కలిగిన వారముగా, బుద్ధి కలిగిన వారముగా, లాభం కావాలని, మేలు కావాలని, జీవం కావాలని, సంతోషం కావాలని ఒక ప్రణాళికతో, ఒక ఆశతో మనం వెలుగు వైపు తిరిగాం, ఆత్మ వైపు తిరిగాం, వాక్యం వైపు తిరిగాం, దేవుని వైపు తిరిగాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే కడవరి దినములలో కొందరు ఈ మోసపరుచు ఆత్మల యందు, అంటే డిస్ట్రాక్షన్, అంటే ప్రభులో ఉన్నాము అని భ్రమపడుతుంటాం, కానీ ప్రభువుకు దూరం అయిపోతున్నామనే సంగతి మనకు తెలియదు. మోసపరుచు ఆత్మలు అవి ఏ రీతిగానో చాలా విధానాలు ఉంటాయి. రాబో దినాల్లో మనం ధ్యానం చేద్దాం. దెయ్యముల బోధ. దెయ్యములు కూడా బోధిస్తాయా? దెయ్యములు ఏం బోధించవు. సత్యాన్ని అసత్యంగా చూపిస్తూ లేదా సత్యాన్ని కనపడకుండా చేస్తూ ఈ అపవిత్రాత్మ, అపవాది వేరే రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని చదవవలసిన రీతిలో, ధ్యానించవలసిన రీతిలో, అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకోకుండా మరొక రీతిగా అర్థం చేసుకునేలాగున, అపార్థం చేసుకునేలాగున వాడు బోధకులను ఉపయోగించుకుంటాడు. బోధకులను ఎలా ఉపయోగించుకుంటాడబ్బా? వాళ్ళు కూడా రక్షింపబడిన వారే కదా, వాళ్ళు కూడా ప్రభు బిడ్డలు అయిన వారే కదా. వారు ప్రభు బిడ్డలైననో రక్షింపబడిననో
ఎప్పటికప్పుడు ఏది హితబోధో, ఏది ఆరోగ్యకరమైన వాక్యమో ఆ బోధకులు కూడా ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. వాక్యాన్ని బాగా 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 లోతుగా ధ్యానిస్తూ ఉండాలి. ఆ ధ్యానించినటువంటి వచనములను సంఘమునకు తెలియచేస్తూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. సంఘం అంటేనే విశ్వాస సమాజం, విశ్వాస సమూహం. సంఘమునకు వెలుపల లోకం, అన్యులు. సువార్త ఎంత విస్తారంగా చెప్పబడుతున్నా వారు వింటే రక్షింపబడతారని ఉంది, కానీ వింటే విశ్వసించితేనే రక్షింపబడతారు. వింటే రక్షించబడటం కాదు. విన్నదాని యందు విశ్వాసం ఉంచి అడుగు ముందుకు వేస్తే వాళ్ళు రక్షింపబడతారు. దానికి ప్రభు చెప్పిన ఫుల్ స్టాప్ మాట, నమ్మి బాప్తిస్మము పొందినవారు. స్తోత్రం కలుగునుగాక. అయితే కొందరు ఈ కడవరి దినములలో మోసపరుచు ఆత్మల యొక్క ఆ ప్రేరేపణనండి, ఆ నడిపింపనండి, లేదా దేవుని యొక్క వాక్యాన్ని మరొక రూపంలో మరొక రీతిగా అర్థమయ్యి వాక్యానుసారమైన ఆశ కాకుండా వాక్యానికి అతీతమైన, అంటే వాక్యానికి లోబడకుండా చేసే ఒక ఆశ మనలో కలిగేలాగున ప్రయత్నించేసే బోధ, ప్రేరేపించే బోధ. దానికి ఉదాహరణ ఆదికాండం, ఏదెను తోట. దేవుని బోధ, ఏది మరణమో ఏది జీవమో, ఏం చేస్తే మరణమో ఏం చేయకపోతే జీవం ఉంటుందో అని చెప్పిన మాట. అపవాది వచ్చాడు, శత్రువు వచ్చాడు, సాతానుడు వచ్చాడు, సర్పం అన్నట్టుగా మనం చూస్తాం కదా. ఏమైనా దేవుడు మిమ్మల్ని భుజించొద్దన్నాడా, తినొద్దన్నాడా అని మొదలుపెట్టాడు. హడావిడిగా ఏమి రాడు, భయపడుతూ ఏమి రాడు. ఎందుకంటే మనం బెదిరిపోతాం. యేసుప్రభు హడావిడిగా భయపెడుతూ మరొకలాగా వచ్చే విధానం అపవాదిది కాదు. అపవాది తంత్రాల్లో కుటిలమైన తంత్రం మరొకటి, గొర్రె తోలు కప్పుకున్న తోడేలు మాదిరి. ఏదేను తోటలోకి వచ్చాడు, సంభాషణ ప్రారంభించాడు. ఏమైందో అవును అంటూ ఒక సమాధానం ఇవ్వగానే వెంటనే అన్నాడు, మీరు చావనే చావరు, దేవునిలాగా అవుతారు అన్నాడు. తినండి అనలేదు, తిని చూడండి అనలేదు, మీకు కావాలా నేను తీసి పెడతానని కూడా అనలేదు. మీరు దేవునిలాగా అవుతారు, మీకు అలా కాదు, అంతే. అంతవరకే వాడు చేయగలడు. వాడు కోసి ఇవ్వలేడు, చేయి పట్టి లాగలేడు, చెట్టు దగ్గరికి ఇడ్చుకుపోలేడు. నోవే. అదే లేఖనం చెప్తా ఉంది. దేవుని పిల్లలమైన తర్వాత మనం లోబడితేనే ఆలోచన మనల్ని నడిపిస్తుంది. ఆ ప్రభావం, ఆ ప్రేరేపణ ఎంత తీవ్రమైతేనే మనము ఆ రీతిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే అపవాది వాళ్ళిద్దరిని ముట్టలేడు, ఆకర్షించలేడు, సలహా మాత్రం ఇస్తాడు. అబద్ధం నిజంగా బోధిస్తాడు. అబద్ధాన్ని నిజమని నమ్మేలాగున వాడి మాటల్లో ఒక పంచదార లాంటి మధురం ఉంటుంది. దానివలన నాకు పోయేదేముంది, నష్టమేం కాదు అనే భావన కలగజేస్తాడు. అదే జరిగింది ఏదైనా తోటలో. స్తోత్రం కలుగునుగాక. అలాగనే మోసపరిచే బోధలు, మోసపరిచే ఆత్మలు, అపద్ధికుల వేషధారణ విశ్వాసులలో నుంచి కడవరి దినాల్లో మొదలవుతాయి. కనుక చాలామంది విశ్వాసులలో, రక్షణ పొందిన వారిలో కొందరు ఆ బోధ యందు లక్ష్యం ఉంచుతారు. ఉదాహరణకి ఈరోజు మనం ఎన్నుకొని వచనాన్ని బట్టి చూస్తే, అందులో ఆ సబ్జెక్ట్, ఆ పాఠ్యాంశాన్ని బట్టి చూస్తే దైవభక్తి, దేవుని పట్ల భక్తి, దేవుని ఎరిగిన వారిలో ఉండవలసిన భక్తి, దేవునితో సంబంధం కలిగి ఉన్న వారిలో ఉండవలసిన భక్తి, దేవునితో సహవాసం చేస్తున్న వారిలో ఉండే భక్తి, దైవభక్తి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఆ దైవభక్తి విషయంలో వారు
ఏమాత్రమూ లక్ష్యం ఉంచక ఈ తప్పుడు బోధల యందు, అంటే ఉదాహరణకు ఈ దైవభక్తికి సంబంధించిన అది ప్రయాసపడాలి, పోరాడాలి, పట్టుదల కలిగి ఉండాలి, సాధన చేయాలి అని చాలా చోట్ల వచనాల్లో ఉంది. మీరు చదువుతారు, చదివే ఉంటారు. ఇప్పటికీ రక్షణ పొందుటకు మనమేం ప్రయాసపడలేదు, రక్షణ పొందుటకు మనమేం పెద్దగా పోరాడలేదు, రక్షణ పొందడానికి మనం ఏమీ సాధన చేయలేదు. ఏదో కండలు తిరిగిన శరీరం నాకు ఉండాలంటే ఇలా వ్యాయామం చేయాలి, అలాంటి బలమైన ఆహారం తినాలి, ప్రొద్దుట ఇలాగున్న, సాయంకాలం ఇలాగున్న, శరీరరీతిగా వ్యాయామం ద్వారా బలం పొందుట కొరకు, రక్షణ పొందుట కొరకు మనం ఏం చేయలేదు. అన్నీ ఆయనే చేశాడు. కానీ రక్షణ పొందిన తర్వాత రక్షణలో కొనసాగుతూ ఆ విశ్వాసపు పరిమాణాన్ని పెంచుకునే నిమిత్తం దేవునిని ఎరిగినవాడను నేను అని అనుకుంటూ, ఎరిగినవాడను అనే దానికి నాకు మొదట సూచన నా స్వభావంలో మార్పు నాకే కనపడాలి, నా నడవడికలో మార్పు నాకే కనపడాలి, నా అలవాటుల్లో మార్పు నాకే కనపడాలి. ఖచ్చితమైన మార్పు ఉండి తీరుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో అది మనం పరిశీలన చేసుకోకపోతే బోధ అయితే విపరీతంగా వింటాం, బోధకులు విపరీతంగా మనకుంటారు. కానీ ఈ దైవభక్తి సాధన చేయాలి, సాధన చేస్తేనే ఆ దైవభక్తిలో మనం ఎదగగలము, ఒదగగలము అనేటటువంటి ఉద్దేశం మనకు తెలుస్తుంది. రక్షణ అయితే ఊరిక వచ్చినా, దేవుని మహిమలో చోటైతే కృపచేత ఆయన ఉచితముగా మనకు వరముగా ఇచ్చిన, ఆ తరువాత మనం కొనసాగించవలసిన భక్తి జీవితం బాధ్యతతో కూడిందని మనం ఎరుగకపోతే రక్షణ పొందాను చాలు అన్నట్టుగా ఒక రకమైన నిర్లిప్తత, చౌకుబారు, నులివెచ్చని విశ్వాస జీవితంలోకి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ వచ్చినమైతే తీవ్రమైన హెచ్చరిక. కొంతమంది విశ్వాసంలో నుంచి తొలగిపోతారు. భ్రష్టత్వము అనే మాట వస్తుంది అక్కడ. కనుక ఈ మధ్యాహ్నం ఇప్పటికిప్పుడు నా మనసులో ప్రభు ప్రేరేపించిన మాటను మీ ముందు వచ్చి మీతో కలిసి ధ్యానం చేస్తున్నాను. దైవభక్తి మనము కలిగి ఉండాలి. దేవునిని ఎరుగుట కేవలము తండ్రి అయిన దేవుడు ప్రేమై ఉన్నాడు, మన పాపముల కొరకు ఆయన తన కుమారుని భూమి మీదకి పంపించాడు, ఆయన మన పాపం నిమిత్తం చనిపోయాడు, మనకు శిక్ష లేకుండా చేశాడు, ఆయనది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవాన్ని, రక్షణను వరముగా ఇచ్చేశాడు అని నమ్మి చాలా త్వరగా లేదా కొద్ది సమయం పడితేనో ప్రభు ఆకర్షించడం వల్ల రక్షణ పొందేశాం. కానీ ఆ తదుపరి అపొస్తలుల ద్వారా సంఘాలను దేవుడు నిర్మించే ఆ సన్నివేశంలో ఈ దైవభక్తి అనేది సంఘం అలవరుచుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అది ఊరికినే వచ్చేది కాదు, వచ్చి పోతే వచ్చేది కాదు. నేను భక్తి చేస్తున్నాను అనుకుంటే ఉండేది కాదు. దానికి సాధన అవసరం, దానికి వ్యవసాయం అవసరం. అంటే భూమిని దున్ని విత్తనాలు వేయటం ఎలాగో అలాగే ఈ దైవభక్తిని కూడా మనం సాధన చేయాలి. సాధన చేయాలంటే దీక్ష ఉండాలి. దీక్ష అంటే పట్టుదల. ఆ పట్టుదల ఒక్కొక్కసారి పోరాటం దాకా తీసుకుపోతుంది. స్తోత్రం కలుగునుగాక. పోరాటం దాకా తీసుకోకపోతే పౌలు ఎందుకు ఆ పెద్ద మాట అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించి తిని అని తన ఆత్మను ప్రభు చేతుల్లోకి అప్పచెప్పే ఘడి ఆసన్నమైనదని ఆత్మచేత ప్రభు చేత ప్రేరేపించబడి తాను సిద్ధపడుతూ ఇదిగో ఈ తిమోతికి రాసిన ఈ ఉత్తరాల్లోని చివరి ఘడియల్లో రాస్తాడు. కనుక ఈ దైవభక్తి సాధన అనేది రక్షణ పొందిన తర్వాత 1 సంవత్సరం చాలు. రక్షణ పొందిన తర్వాత 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఏం లేదు, సాధించాల్సిందే, సాధన చేయాల్సింది. ఆ తర్వాత ఇక మనం ఏం చేస్తామో అలవాటే కదా అన్నట్టు కాదండి. ఆ పరుగు పోరాటము కాపాడుకొనుట కానీ ప్రభు ఆత్మచేత నింపబడిన పౌలు చెప్తున్నాడు. కనుక సంఘమైన మీకు నాకు ఈ బాధ్యత సరైనదిగా అర్థం కాకపోతే చాలా నిర్లక్ష్యంగా జీవిస్తాం,
చాలా సందర్భాల్లో అపవాది ఉచ్చుల్లో పడిపోతాను. వాడు వేసే శరీర సంబంధమైన కోరికలనే నూకలకు ఆశపడి వాడి వలలో చిక్కుకుపోతాం. గిలగిలగిలగిల కొట్టేసుకుంటాం. కనికరంతో దేవుడు మళ్ళా ఆ వల నుంచి మనం కన్నీరు కచ్చి ప్రార్థించగా విడిపిస్తాడు. వేటగాని ఊరిలో నుంచి తప్పిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. వేటగాని ఊరిలో నుంచి ఊరిలో పడకముందు తప్పించటం ఏంటి? అది కూడా ఒక అభ్యాసమే. ఊరిలో పడకుండా జ్ఞానంతో ఆ ఊరి యొక్క అంతము ఎరిగి దూరంగా ఉండమని చెప్తాడు. కానీ వేటగాని ఊరిలో నుంచి తప్పిస్తాడంటే పడిన తర్వాతే కదా తప్పించే అవకాశం అవసరం. కనుక మనం కూడా చాలా సందర్భాల్లో వాడి వీసే శరీర సంబంధమైన లోకానుసారమైన ధనాపేక్ష, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇలాంటి వాటిని నూకలు అందాం. చాలా చిన్న మాటలుగా ఉండొచ్చు, రైస్ పీస్, నూక. కానీ దాని వెనకాల ఆ నూకలకు ఆశపడిన పావురాయిల మాదిరిగా ఆ నూకలకును నాకును మధ్యన వల ఉన్నది. లోకరీతిగా అది వల మనకు కనపడుతుందేమో కానీ ఈ ఆత్మీయ రీతిగా అది వలగా మనకు అనిపించదు. అసలు వలే మనకు కనపడదు. అలా భ్రమలో పడి భ్రష్టత్వంలోను పోయిన స్థితిలో ఇక వాడి బుట్టలో పడి వాడి చేత కత్తిరించబడే సమయం కొరకు దిక్కులు చూస్తూ కన్నీరు కారుస్తా. అప్పుడే శాశ్వతమైన ప్రేమని చెప్పిన ప్రభు, నిన్ను విడువను ఎడబాయని చెప్పిన ప్రభు వెంటనే ఆ కన్నీటి వెనకాల ఉన్న ఆ మారు మనసు సంబంధించిన పశ్చాత్తాపపు ప్రార్థన ఆయన గమనించి ఉన్న పాటను ఉరికొస్తాడు. వేటగాని ఊరిలో నుంచి తప్పిస్తాడు. అలాగను కొంతమంది తప్పించుకోగలుగుతున్నారు, కానీ మరి కొంతమంది అది కూడా సాధన చేయటం లేదు. తప్పిపోయానని తెలిసి కూడా మళ్ళా దేవుని వైపు తిరిగే ప్రయత్నం చేయటం లేదు. దేవునిలో స్థిరంగా ఉండాలని ఆశ కూడా కలిగి ఉండటం లేదు. దేవునిలో బలంగా ముందుకు సాగాలని ఒక తీవ్రమైన వాంఛ కూడా వాళ్ళు ఉండలేదు. ఏదోటి అవుతుందిలే, ఎలాగోలాగా అవుతుందిలే అంటూ చాలా తీవ్రమైన వెకిలి, తెలివి తక్కువ, బుద్ధిహీనత స్థితిలో ముందుకు సాగుతుంటారు. అలాంటి స్థితి మనలో ఎవరికి దాపరించకుండా ఉండాలంటే ఈ దైవభక్తిని సాధన చేస్తూ ముందుకు సాగాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే విశ్వాసములో నుంచి భ్రష్టులమైపోతాం. చాలా సందర్భాల్లో మనం ఈ ఉపమానం చెప్పుకున్నాం. ఏదైనా ఒక అంశానికి సంబంధించి, చదువులకు సంబంధించి ఏదైనా డిగ్రీ ఒక అంశం 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు ఆ డిగ్రీ అయిపోయింది, ఇది 2 సంవత్సరాలే. చదువుకైనా దేనికైనా ఒక అంతం ఉందేమో కానీ ఇంకా తర్వాత చదివేదేముంది, ఆ తర్వాత ఉద్యోగం లేకపోతే కూర్చోవటం ఇంకేం లేదు అన్నట్టు ఉండొచ్చేమో. కానీ చివరికి వ్యవసాయం కూడా 3-4 నెలలు కష్టపడతాము, పంట చేతికి వస్తుంది, కోత కోస్తాము, ఎగరేస్తాము, ధాన్యం కొట్టు పోస్తాము, మంచి ధర రాగానే బజార్లో అమ్ముతాము, తర్వాత కావలసిన సరుకులన్నీ ఇంట్లోకి వస్త్రం, వాకిలి, వస్తువులు కొని తెచ్చిపెట్టుకుంటాం. అంతే కదా, అయిపోయిందిగా పంట. అలాగునంతమందేమో కానీ ఈ విశ్వాసపు దైవభక్తి జీవితాన్ని కొనసాగించే విధానం ఊపిరి ఉన్నంత వరకు కొనసాగాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరీక్షల దగ్గరకు వచ్చుతున్నారు, బాబు ఈ 3 రోజులైనా పట్టుదలతో చదవరా, మెలకుగా చదవరా, ఆటలు పక్క పెట్టి చదవరా, ఈ 3 రోజులు కాస్త జాగ్రత్తగా చదివితే నువ్వు పాస్ అయిపోతావు, పై క్లాసులకు వెళ్తావురా, ఆ తర్వాత 9 నెలలు చక్కగా ఆడుకోవచ్చురా నువ్వు అన్నటువంటి రీతిలో కూడా ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు కూడా బ్రతిమలాడినట్టు చెప్తారు. కొంచెం పట్టుదల కలిగి ఉండు, ఈ 10 రోజులైనా పుస్తకం పట్టుకో, కాస్త పోరాడు, పట్టుదల కలిగి ఉండు అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ ఇట్స్ ఓకే అప్ టు 9 months అంటారు. అలాగున ఒక్కొక్క రీతిలో ఉండొచ్చు, ఒక లోకరీతి స్థితులు. దైవభక్తి విషయంలో మాత్రం సాధన కొనసాగుతూనే ఉండాలి. అది సాధన చేస్తేనే వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దైవభక్తి కూర్చిన ఈ మర్మం, ఈ రహస్యం, అందులో ఉన్నటువంటి ఆ పరమార్థం చాలా గొప్పదంటున్నాడు. చాలా గొప్పది. మర్మమెరగని దేవుడు, మాయలో ఉండని దేవుడు, తన ప్రత్యక్షతను తన ప్రజలకు ఇచ్చుట కొరకు శిలువ మీద వేలాడిన ఆ దైవ స్వరూపి తనలో తాను ఏది మరుగు చేసుకోకుండా ఉన్ననో ఈ దైవభక్తి కొనసాగించే విషయాన్ని మాత్రము ముందుకు వెళ్ళే కొలది, సాధన చేసే కొలది, ప్రయత్నం చేసే కొలది, పోరాడే కొలది అంతకంతకు
మనం తెలుసుకుంటూ ఉంటాం, జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటాం. లేఖనం ఎరుగక ముందు దేవుడు ఏమై ఉన్నాడో అస్సలు తెలీదు. దేవుడు ఇచ్చిన ఆ విశ్వాసపు ఏమంటారు దాన్ని, ఆ తాకిడిని బట్టి దేవుడు ప్రేమై ఉన్నాడని తెలుసుకున్నాం, అడుగు ముందుకు వేశాం. కానీ రక్షణలోనికి వచ్చిన తర్వాత అపొస్తలుల బోధ ఎందుకు సంఘానికి అవసరమైంది, ఉపదేశకులను ఎందుకు దేవుడు పరిచర్లో ఒక పరిచర్యగా పెట్టాడు అంటే, బైబిల్ చదవాలి, బైబిల్ చదివితే దేవుడు దీవిస్తాడు, బైబిల్ చదివితే అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి, బైబిల్ చదివితే అన్నీ కలిసి వస్తాయి. కాదు 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 దేవుడు ఏమై ఉన్నాడో బాగా తెలుస్తుంది. స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏమై ఉన్నాడో ఎందుకు తెలుసుకోవాలి? దేవుళ్ళలోకి వచ్చేసాను కదా, ఇంక దేవుడి గురించి తెలుసుకోవడానికి ఏముంది? లేదు లేదు. అపొస్తలుల బోధ అంటేనే అది, ఉపదేశకులు అంటేనే అది. ఆ బోధలు మనం ఎరగాలి. అదే దైవభక్తికి సంబంధించిన ఆ మర్మం, లేదా దైవభక్తికి సంబంధించిన ఆ విధి విధానాలు లేఖనాల ద్వారా పరిశుద్ధాత్ముడు బోధకుల పరిచయ ద్వారా మనకి అనుగ్రహిస్తాడు. కొంతమంది ఆ బోధన ఇష్టపడరు. దైవభక్తి చేయటంలో సాధన చేయాలా, ఎవరుంటారు బాబాలాగా అన్నట్టుగా ప్రయత్నం చేస్తూ వానాకాలపు భక్తి కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం చూస్తే అది సాధన చేస్తేనే వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. 6వ వచనం 7వ వచనం మరలా చదవటానికి ప్రయత్నం చేస్తే, 7వ వచనానికి పైభాగంలో ప్రయత్నం చేస్తే, సుబోధ సంబంధమైన, విశ్వాస సుబోధ సంబంధమైన ఆ పదాల ఆ లైన్ చూడండి. ఉచ్చారణ కాదు నేను చెప్పేది, ఏదో మంచి ముత్యాలు ఒకదాని పక్కన ఒకటి గుచ్చినట్టుగా. విశ్వాస బోధ కాదు, విశ్వాస సుబోధ, స్వచ్ఛమైన బోధ, ఆత్మ సంబంధమైన బోధ, జీవంలో పెంచే బోధ, తీగ ఫలించేలాగున సహాయం చేసే బోధ, క్రీస్తులో నిలిచి ఉండేలాగున చేసే బోధ, దేవుని చిత్తమెరుగు జీవించుటేందు ఆశ కల్పించే బోధ, దేవుని వెనకాల నడవాలి, దేవుని గుణశీలాలు నేను కూడా కాస్త పొందుకోవాలి అనే తపనను ఒక మంటలాగా రగిలించే బోధ, అది సుబోధ. చెడ్డ బోధ ఏంటి చెప్పండి? ఏం చేసినా పర్వాలేదు, ఏం ప్రార్థన చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు, ఏమైపోయినా పర్లేదు, ఎక్కడ పోయినా పర్వాలేదు. ఈ పర్వాలేదనే మాట విశ్వాసిగా ఉన్నావు అని భ్రమపరుస్తూ పడగొట్టేస్తుంది. అంతే. అంతములో మాత్రం ఘోరం జరిగిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే రక్షింపబడిన వారిలో కొన్ని లక్షణాలు ఉంటాయని ప్రభువే చెప్తున్నారు. రక్షణ పొందకముందు ఆ జీవితం గొంగల పురుగులాగా ఉన్నాను, రక్షణ పొందిన తర్వాత ఆ గొంగల పురుగు ప్రయత్నం సీతాకోక చిలుకలాగా, దేవుడిచ్చిన స్వభావం, దేవుడిచ్చిన ఆ నేచర్ చేంజ్ని బట్టి అందులో నుంచి సీతాకోక చిలుక అని అంటారు శాస్త్రవేత్తలు. ఎలా వచ్చిందబ్బా అంత సొగసు, అంత అందం? అంతకుముందు చూస్తేనే చిరాకు పడి కాలితో రాచివేసే గొంగలి పురుగు కొంత సమయం తీసుకుంది, తనను తాను దాచుకుంది, కనపడకుండా పోయింది. ఆ తర్వాత అందులో నుంచి అన్నట్టుగా ఈ సీతాకోక చిలుక ముచ్చటేస్తూ ఉంది, చేత్తో పట్టుకోవాలనిపిస్తూ ఉంది, ఇంట్లో ఉంచాలనిపిస్తూ ఉంది. మార్పు అది దైవభక్తి సాధన ద్వారా వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. సాధన చేయకుండా వచ్చేవి కృపతో దేవుడు ఇస్తూనే ఉంటాడు. కృప కలిగిన దేవుడు కొన్ని విషయాలు మాత్రం సాధన చేసి పొందుకోమంటాడు. సాధన చేయకుండా పొందేది పసిపిల్లల విషయం. అంటే తల్లి పాలు ఇవ్వటం, తండ్రి చేయి పట్టి నడిపించటం. ఎందుకంటే వాళ్ళకి బాధ్యత తెలియదు, బలహీనులు, తొందరపాటు, అంతలోనే భయం, అంతలోనే హుషారు, అంతలోనే అల్లరి, అంతలోనే కన్నీరు, అలా ఉంటారు. కానీ లేఖనం నేర్చుకునే కొలది, లేఖనాల్లో ఉన్న దైవ స్వరూపాన్ని చూసే కొలది, లేఖనాన్ని చదువుతూ దేవునికి ఇష్టమైనవి ఏంటో, దేవునికి ఇష్టమైన కానివేంటో తెలుసుకున్న తర్వాత కూడా చిన్నపిల్లల మాదిరిగా ఉండే ప్రయత్నం మనం చేయకూడదు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సాధన చేయాల్సిన పని లేదు. అమ్మ చేతిలో ఉంటే చాలు, అయ్య ఒడిలో ఉంటే చాలు, అన్నీ వచ్చి పడతాయి. ఒక కన్నీటి బొట్టు వస్తే చాలు, అమ్మ గుండె కరిగిపోయి 1 కన్నా 30 ఇచ్చి పడేస్తుంది. కానీ ఎంతకాలం మీరు పసిపిల్లలుగా ఉంటారు అంటాడు పౌలు ఒక చోట. ఎంతకాలం పసిపిల్లలుగా ఉంటారు?
ఎప్పుడు మీరు మెచ్యూరిటీలోకి వస్తారు, ఎప్పుడు మీరు బలవంతులు అవుతారు, ఎప్పుడు మీరు స్థిరపడతారు. ఎల్లకాలము మీరు వెంటనేనా మరొక బోధించాల్సిన వయసు రావాలి. ఇప్పటికే మీకు 30 సంవత్సరాల నుంచి ఉంది. బోధ అంటే ఇలాగని నేను అనను, కానీ మరొకరికి చెప్పాల్సిన విషయంలో ఇప్పటికీ మీరు చెప్పించుకుంటున్నారు. ఆ చిన్న చిన్న విషయాల్లో కూడా ఇది సబువేనా, ఇది న్యాయమేనా, ఇది పెద్దవారి మనసేనా, స్తోత్రం కలుగునుగాక. చిన్నపిల్లలు అయితే పదే పదే చెప్పాలి, తెలియదు కాబట్టి చెప్పాలి. కొంత వయసు వచ్చే వరకు కూడా చెప్పింది మరలా చెప్పాలి, కళ్ళెరి చేసి చెప్పాలి, అవసరమైతే మిఠాయి పెట్టి చెప్పాలి, ఏదో ఆశ చూపించి చెప్పాలి, చిన్న దెబ్బే చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా వయసు అలాంటిది. కానీ ఎంతకాలం మీరు అలా ఉంటారు? మీరు మరొకరికి చెప్పాల్సిన విషయంలో మీరే ఇంకా ఆ విషయంలో చెప్పించుకుంటున్నారు. ఇది మీకు బాధ్యతారహితమైన జీవితం అని తెలియటం లేదా? స్తోత్రం కలుగునుగాక. ఇది ఎవరిలో కనపడదు. ఆ బాధ్యతారహితమైన జీవితం ఎవరిలో కనపడదంటే దైవభక్తి సాధన చేసేవారిలో కనపడదు. స్తోత్రం కలుగునుగాక. వారు ఒక బాధ్యత కలిగిన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అందుకే అపొస్తలుడైన పౌలు తిమోతితో ఈ మాట చెప్తున్నాడు. అపవిత్రములైన ముసలము ముచ్చట్లు అంటే ఏమిటి విసర్జించి, అంటే ఏమిటనేది పక్కబెట్టిన ఈ దైవభక్తి అనే మాట మీద మనం మనసు పెట్టి ఈ మధ్యాహ్నపు కూడికను ముగించుకోవాలని, ఉపవాస ప్రార్థనలను ఆ దైవభక్తి నేను కలిగి ఉన్నానా లేదా, ఈ దైవభక్తి చేయుట ఎందు నాకు ప్రయోజనం ఉందా లేదా, నేను చేస్తున్నానా లేదా, కలిగి ఉన్నానా లేదా అనటానికి సూచనలు ఏంటి, ఈ దైవభక్తి చేయటం వల్ల రక్షణే కాకుండా ఇంకా ఏమైనా నాకు ప్రయోజనం ఉంటుందా అనేది చూడటానికి ప్రయత్నం చేస్తే ఈ వచనాల్లోనే పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా తిమోతికి ఈరోజు ఆ మాటల ద్వారా సంఘమైన మనకు కూడా అదే మాటలు చెప్తున్నారు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో అంట మాటను బట్టి ఇది సాధకం చేస్తేనే వస్తుంది అని అల్టిమేట్ అన్నమాట. ఇందాక చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సాధన చెయ్యక్కర్లోకుండా ఒడిలోకి వచ్చి పడేవి చాలా ఉంటాయి. సాధన చేయకుండా తలుపు తట్టి డోర్ డెలివరీ లాగున ఏ రోజుకు ఆ రోజు మనకు ఆశీర్వాదాలు అందే కొన్ని విధానాలు ఉంటాయి. దాని పెద్ద సాధన చేయాల్సిన పని లేదు. ఏసునామములో అడిగి స్తోత్రం కలుగునుగాక. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. ఇట్స్ సో సింపుల్. వాట్ ఎవర్ యూ లైక్, వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ యూ విష్, నీకేమైనా ఏదైనా నా నామములో తండ్రిని అడగండి, ఇస్తారు, తండ్రి ఇస్తాడు. నా నామములు ఈరోజు వరకు నన్ను ఏం అడగలేదు, ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కనుక నా నామములో నన్ను అడగండి, నేను చేస్తా అంటున్నాడు. దాదాపు ఆ మాటకు నేను అన్వయించుకున్న అర్థం తాత్కాలికంగా ఈ రోజుకి ఏంటంటే, సాధన చేయకుండానే యేసు నామములో అడుగుట ద్వారా చిన్న విశ్వాసం, ఆవగింజంత విశ్వాసంతో ఆ పర్వతాన్ని పోయి సముద్రంలో పడి కనపడకుండా పొమ్మని చెప్పే ఆ రీతి. కానీ ఆ తర్వాత కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ తర్వాత కొన్ని లాభాల స్థాయి ఉంది, ఆ తర్వాత కొన్ని ప్రయోజనాల స్థితి ఉంది, ఆ తర్వాత కొన్ని బహుమానాల స్థితి ఉంది, ఆ తర్వాత ఒక శ్రేష్టమైన మేలుల స్థితి ఉంది. ఆ సెకండ్ స్టేజ్లోకి వెళ్ళాలంటే మనం ఈ దైవభక్తి సాధన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. సో ఆ దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఈ నిమిషంలో మరొకసారి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తూ, నాకు ఎప్పుడో తెలుసు అనటం లేదు, కానీ మనం కలిసి ధ్యానం చేస్తున్నా కనుక ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని అనుకోవద్దు. సహాయం చేసేవారు ఉండొచ్చు, ప్రార్థన చేసేవారు ఉండొచ్చు. ఎవరో మంచి ఆహారం తిని, ఎవరో బస్కీలు తీసి, ఎవరో వ్యాయామం చేస్తే వాడి ఒళ్ళు వాడికి కండలు వస్తాయి, వాడికి చక్కటి ఆకారం వస్తుంది, వాడికి మంచి ఆరోగ్యం వస్తుంది. కానీ ఎవడో చక్కటి ఆహారం తిని ఎవడో సాధన చేస్తే నాకు వచ్చి పడేదేంటి? ప్రార్థన చేస్తే నాకు సహాయం రావచ్చు, కానీ దైవభక్తి నేను సాధన చేయాలి, ఎవడు చేస్తే కాదు. స్తోత్రం కలుగునుగాక. ఎవరినో చూస్తే కాదు, నేను తినాలి భోజనం, నేను చెయ్యాలి వ్యాయామం. స్తోత్రం కలుగునుగాక. ఆ విషయంలో మనం వెనకబడితే చాలా ప్రయోజనాలను కాలదనుకుంటాం, చాలా లాభాలను గ్రుడ్డివారి మాదిరిగా కనపడకుండా వదిలేసుకుంటూ పోతుంటాం. చాలామంది విశ్వాసుల జీవితాల్లో ఆ స్థితి కనపడుతూ ఉంటుంది.
ఎదురుగా ఉన్న ఆశీర్వాదాన్ని కూడా శాపంగా అనుకుంటారు వాళ్ళు. ఎదురుగా ఉన్న ఆశీర్వాదం అసలు ఆశీర్వాదమే అని అనుకోరు వారు. అలాగే ఎన్నో నష్టపోతుంటాం, ఎన్నో పక్కకు పెట్టేస్తూ ఉంటాం. కనుకనే ప్రభు ఇక్కడ అంటున్నారు, పరిశుద్ధాత్ముడు తిమోతికి పౌలు చెప్పిన ఉపదేశాన్ని మన ముందు పెట్టి, నీకు నీవే, ఎవరో కాస్త సహాయం చేయొచ్చేమో కానీ సాధన మాత్రం నువ్వే చేయాలి, నువ్వే ప్రేమించాలి, నువ్వే లోబడాలి, నువ్వే దేవుని మహింపరచాలి, నువ్వే దేవుని కొరకు సాక్షిగా నిలవాలి, నువ్వే నీలో ఉన్న వెలుగును ఇంకా ప్రకాశింప చేసుకోవాలి, నువ్వే నీ నోటితో ఒప్పుకోవాలి, నువ్వే ప్రభు బిడ్డనని చెప్పుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. అదే కదా, నీకు నువ్వు సాధన చేయాలి. నోటితో ఒప్పుకోవడం పెద్ద ప్రయాసపడాల్సిన పని లేదు కదా. సాధన అంటే భక్తి. స్తోత్రం కలుగునుగాక. అది సాధన చేస్తేనే. సాధన ఒక్కరోజు కాదండి. నిజానికి చెప్పాలంటే ఏదైనా పోటీ ఉంటే 3 నెలలు ప్రత్యేకమైన క్యాంపులకు వెళ్ళి పోటీలకు సిద్ధపడి ప్రైజులు కొట్టేసి వచ్చేస్తారు. మళ్ళా పోటీల వరకు మళ్ళీ 3 నెలలు. నో కొన్ని పోటీలు ఆ పోటీ అయిపోయినా సరే వాళ్ళు ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఈ పోటీల దగ్గర వస్తున్నప్పటికీ ఇంటెన్సిటీ పెంచేస్తారు, తీవ్రత పెంచేస్తారు. అలాగున మనం కూడా సాధన చేస్తేనే ఈ దైవభక్తిని కొనసాగించగలం. ఉదాహరణకు త్వరగా చూడటానికి మనం ప్రయత్నం చేస్తే ఆ మాటలు చూస్తే, శరీర సంబంధమైన సాధకం అంటే వ్యాయామం కొంచెం మట్టుగా నీకు ప్రయోజనం అయితే అయి ఉండొచ్చు. అంటే ఒంటి బలం కోసం, ఆరోగ్యం కోసం, అందం కోసం ఏమైనా, ఇట్ ఓన్లీ హెల్ప్స్ యూ లిటిల్ బిట్. కానీ ఈ దైవభక్తి సంబంధమైన ఈ సాధన, ఈ వ్యాయామం, ఈ ప్రయాస, ఈ పట్టుదల, ఈ పోరాటం, ఈ ఆశ, ఈ ఆత్రత నీకు 2 ప్రయోజనాలు తీసుకొస్తుంది. ఏవి 2 ప్రయోజనాలు? 8వ వచనం, ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదై ఉందన. అంటే వాగ్దానము దైవభక్తి చేసిన తర్వాత కాదు. ఈ దైవభక్తి చేస్తే నాకేమొస్తుందంటే ముందు దైవభక్తి చేయి, తర్వాత వాగ్దానం వస్తుంది నీకు అని మాత్రం ప్రభు చెప్పటలేదు. కొన్ని వాగ్దానాలు సాధన చేయకుండా ఉండే దైవభక్తిలోకి వచ్చేస్తాయి. కొన్ని వాగ్దానాలు చేయబడ్డాయి, వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఆ వాగ్దానాలు మనం సొంతం చేసుకోవాలంటే మనం సాధన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. సో దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనంటే భూమి మీద బ్రతుకు కాలంలో లోక సంబంధము కాకుండా, శరీర సంబంధము కాకుండా, చీకటి సంబంధము కాకుండా, దేవుని సంబంధముగా, ఆత్మ సంబంధము, వెలుగు సంబంధులుగా జీవిస్తూ ఉండే సమయంలో కొన్ని ప్రత్యేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు మనకు ఈ భూమి మీద సొంతమవుతాయి. అంతేకాదు, రాబో జీవం విషయంలో ఆఫ్టర్ డెత్ మరొక జీవితం ఉంది, మరొక జీవం ఉంది. చాలా విషయాలు అందులో మనం ధ్యానం చేస్తే బయటకు వస్తాయి. చూద్దాం. అయినా ఈరోజు షార్ట్ నోట్లో మనం చెప్పుకోవాలంటే, ఇప్పటి జీవ విషయంలో ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుకు సుఖముగా బ్రతుకు నిమిత్తము, శాంతి సమాధానాలతో బ్రతుకు నిమిత్తము, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటూ దేవుని హత్తుకుని ముందుకు సాగిపోవటం ద్వారా వాటిని జయించి ముందుకు సాగిపోయి బహుమానములు ఈ లోకంలో బ్రతకుండగానే అందుకునే నిమిత్తం అదొక ప్రయోజనం. దైవభక్తి, మంచి దైవభక్తి. రెండవది, రాబో జీవము విషయంలో వాగ్దానముతో ఇప్పటికే ఇలా దైవభక్తి చేస్తే ఇదిగో ఈ వాగ్దానం అని ముందే అడ్వాన్స్గా ఆయన వాగ్దానం చేసేసారు లేఖనంలో. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ఏమో బాబు జరుగుతుందో లేదో అంటే మనం ప్రయాసపడము, పోరాడము. కానీ ఆయన ముందే వాగ్దానం చేస్తున్నాడు, దైవభక్తిలో ఇలాగ కొనసాగించిన వారికి ఇహలోక జీవితంలో ఇవి, ఈ జీవితం తర్వాత జీవితంలో ఇవి మీకు లభిస్తాయి. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇప్పటికిప్పుడు చిన్న రిఫరెన్స్ జ్ఞాపకం వస్తూ ఉంది. సందర్భానుసారంగా ప్రభువే జ్ఞాపకం చేస్తున్నారని అనుకోవాలి. ప్రకటన గ్రంథం చూద్దాం. రాబో జీవం విషయంలో వాగ్దానాలు అంటే ఏమై ఉండొచ్చు? బహుశా వన్ ఆఫ్ దోస్ బ్లెస్సింగ్స్ మేబీ. ఆ రాబో ఆ జీవితంలో ఉండే ఆ విశేషమైన ఆ వాగ్దానం ఏమిటా వాగ్దానం? ప్రకటన గ్రంథం ఆ మొదటి అధ్యాయాల్లో మనం చూస్తే సంఘాలతో దేవుడు చెప్పినటువంటి
మాటను చూస్తే, నా వలె నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం, 3వ అధ్యాయం 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము నేను ఊరికనే కూర్చోలేదు. తండ్రి నన్ను ఊరికనే కూర్చోబెట్టుకోలేదు. ఈ నా ప్రియ కుమారుడు ఎందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పిన తండ్రి, ఇదిగో నీకోసం సీట్ రెడీగా ఉంచాను బాబు, త్వరగా వచ్చే బాబాయ్ అనలేదు. నోనో, ఏదో ఒక కారణం, ఏదో ఒక విధానం, ఏదో ఒక విధి, ఏదో జరిగింది. ఆయన ప్రక్కన కూర్చున్నాను అంటే, ఆ సింహాసనం మీద కూర్చున్నాను అంటే, ఆ ప్రకారముగా మీరు కూడా కూర్చోవాలంటే నేను జయించాను, నేను సాధన చేశాను, నేను ప్రాక్టీస్ చేశాను. హెబ్రీయులకు రాసిన పత్రిక మర్చిపోలేదు కదా, ఆయన శరీరధార్యుని దినములలో ఏం సాధన చేశాడంటే చాలా విషయాలు వస్తాయి, మనకి పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. యేసు ప్రభు భూమి మీద శరీర దినములో ఏమి సాధన చేశాడు, ఏమి అలవాటుగా మార్చుకున్నాడు, దేనికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేశాడు, దేనిని హత్తుకోవటానికి ప్రయత్నం చేశాడు అనే విధానాన్ని మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాటే ఒక్క మాటగా, శరీరధారిన దినములలో ఆయన మహారోదనతో అంటూ చక్కటి తనను మరణము నుంచి తప్పించగలిగిన వారి ఎడల భయభక్తులు కలిగి ఉన్నందున, విధేయత కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఏది, పరలోకంలో ప్రవేశించడానికి అంగీకరించబడ్డా, లేదా కుమారుడు అని ముందు చెప్పాడు కనుక నిజంగానే నా కుమారుడు అని పిలువబడ్డా? కాదు, ఆయన అంగీకరించబడ్డాడు. అంగీకరించడం అంటే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళబడ్డాడు, తండ్రి ప్రక్కకు వెళ్ళబడ్డాడు, చివరికి సింహాసనం మీద కూడా కూర్చున్నాడు. కారణం, జయించాను. స్నేహితునితో మనం జయం ఏం పొందలేమండి, శత్రువు జయించాలి. జయించడం అంటే పోరాటం ఉండాలి. జయించడం అంటే అక్కడ పోరాటం ఉండాలి. పాజిటివ్ నెగిటివ్ శక్తులు ఉండాలి, చీకటి వెలుగు ఉండాలి. అది జయించాలి. యేసు ప్రభు శరీరంలో దేవుని కొడుకు కనుక జయించాడని అనుకోకూడదు. ఆయన మనవలే అన్ని విధాలుగానూ శోధించబడ్డాడు, కానీ దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన జయించుకుంటూ వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిస్తాను. ఎవరిని కూర్చుండనిస్తాడు? జయించువాడు. పాపను జయించగలిగామా? లేదు. లోకాసులు జయించగలిగామా? లేదు. నేత్రసం జయించగలిగామా? ఎప్పుడు రక్షణ పొందగమా? రక్షణ పొందుటకు ఏం పోరాడే మనం అదే మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. ఒకవేళ నువ్వు రక్షణ పొందాలంటే ఏదో భక్తి విధి విధానాలు చెప్తే ఏమో, అది కూడా సాధ్యం కాదు. ధర్మశాస్త్రం వచ్చింది, పవిత్రంగా ఉండండి, ఎలాగ ఉండండి అంటూ. ధర్మశాస్త్రం వాళ్ళని పవిత్రంగా ఉంచలేకపోయింది, పాపం నుంచి విడిపించలేకపోయింది. ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ఉన్నారు, పాపం చేస్తూనే ఉన్నారు ఇజ్రాయేలీలు. కానీ ఈ రక్షణ పొందటానికి మనం ఏమీ పోరాడలేదు. రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణకు సంబంధించిన ఆ విధి విధానాలను ఎరిగి ఎప్పటికప్పటి వాటిని మన జీవితంలో అలవాటు చేసుకుంటూ ముందుకు సాగిపోతుండగా ఎదురుగాలులు, ఎత్తైన ప్రయాణాలు, అప్పుడప్పుడు లోయలు, మరణపు ఛాయలు, దాదాపు మరణము వాకిలి దగ్గరకు వచ్చి మనలను తీసుకుపోయేటటువంటి కేకలు, సన్నివేశాలు. అప్పుడే విశ్వాసంతో జయించాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నావలే నేను జయించినట్టుగానే నావలే. ఎందుకంటే ఇహలోక జీవితంలో కాకుండా పరలోకంలో సింహాసనం దగ్గరికి రావాలి. ఆయన ప్రక్కన నిలబట్టం కాదు, కూర్చుండనిస్తాను. అక్కడ టెన్స్ చూడండి, కూర్చుండనిస్తాను. స్తోత్రం కలుగునుగాక. దగ్గరికి వెళ్ళటం మాత్రమే కాదు, ప్రక్క నిలబట్టం మాత్రమే కాదు, కూర్చుండనిస్తాను. ఎక్కడ? నాతో కూడా. ఎక్కడ? నా సింహాసనం. స్తోత్రం కలుగునుగాక. నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిస్తా. ఇహలోక సంబంధమైనటువంటి వాగ్దానాలు ఏమండి, స్వస్థత, భూమి, వాకిలి, ఏమైతే కానివ్వండి, అవసరములన్నీ కూడా దైవభక్తి కొనసాగిస్తుండగా, అలాంటి విశ్వాసం కొనసాగిస్తుండగా. కానీ ఆ దైవభక్తిలో రెండో పదం ఏంటంటే
ఆ తరువాత జీవితంలో ఉండే వాగ్దానాలు చేయబడ్డాయి. కూర్చుండనిస్తాను. దైవభక్తి సాధన చేసి జీవితాన్ని ముగించిన వాడికి స్తోత్రం కలుగునుగాక. భక్తిహీనతను సాధన చేసి కాదండి. భక్తిహీనతలో పడాలంటే సాధన ఏం చేయాల్సిన పని లేదు. పాపం చేయటానికి సాధన చేయాల్సిన పని లేదు. అబద్ధం చెప్పాలంటే దానికి ఏం పెద్దగా సాధన చేయాలి. మంచిగా ఉండాలంటే, పవిత్రంగా ఉండాలంటే, నిప్పు లాంటి నిజమే పలకాలి అనే పట్టుదలతో మనం ఉంటే చాలా సాధన చేయాలి, చాలా సాహసం చేయాలి. నష్టపోతాం, కష్టాలు ఎదుర్కొంటాం, అవమానాలు ఎదుర్కొంటాం, వెకిలి మనసులతో మన ముందు మనుషులు వస్తారు. చాలా సందర్భాల్లో మరణానికి దగ్గర అయిపోతాం, చాలా సందర్భాలకి చచ్చిపోతామేమో అనిపిస్తుంది. సత్యాన్ని చేత్తో పట్టుకుంటే. కానీ సత్యం మాట్లాడాలంటే సాధన చేయాలి, యథార్థంగా ఉండాలంటే సాధన చేయాలి. భక్తి స్థితిలో దేవుని ఎరిగిన వారంగా ముందుకు జాగాలంటే పోరాటం. స్తోత్రం కలుగునుగాక. అవునా, ప్రభు ఇప్పుడు చెప్పారు ఈ మాటలు, రక్షణ పొందకముందే చెప్పారు. అంటే మత్తయి సువార్త ప్రారంభ అధ్యాయంలోనే చెప్పారు, ధన్యతల సందర్భంలోనే చెప్పారు. 5వ అధ్యాయం అనుకుంటాను కదా, మీరు నన్ను అంగీకరించినప్పుడు, నా మార్గంలోకి వచ్చినప్పుడు అన్నట్టుగా నా నామము నిమిత్తం అన్నారు. ఒక్క మాటలో, నా నామమును ఎరిగిన నిమిత్తం, నా నామమును హత్తుకున్న నిమిత్తం, నా నామమును పలికిన నిమిత్తం మీరు హింసించబడతారు, దూషించబడతారు, వెలివేయబడతారు. మన చుట్టుపక్కల జరుగుతున్న సన్నివేశాల సంఘటనలు మనం చూస్తూ ఉంటే హత్యలు చేయబడుతున్నారు. నా నామం నిమిత్తం భయపడకండి, ధైర్యంగా ఉండండి. పరలోక రాజ్యంలో మీకు బహుమానం ఉంటుందని లేదు, గొప్ప బహుమానం. ఏంట గొప్ప బహుమానం? మహిమ కిరీటం మాత్రమే కాదు. ఏంట గొప్ప బహుమానం? నాతో కూడా నా సింహాసనమందు కూర్చుని గొప్ప బహుమానం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా సందర్భాల్లో విశ్వాసాల జీవితాల్లో కొంచెము గడసరి, పెడసరి, లేదా ఒక రకమైన మూర్ఖత్వం అని అనకూడదు, కానీ త్వరగా లోపడినటువంటి మనస్తత్వంతో ముందుకు సాగిపోతుంటారు. అది భక్తిహీనత అని అనను, కానీ సద్భక్తితో బ్రతుకుటకు ప్రయత్నం చేయకపోవటమేది. సద్భక్తితో బ్రతుకుటకు మనం ప్రయత్నం సామాన్యంగా కాదు, అసాధారణ రీతిలో చేయాలని ప్రభు చెప్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. ఎంతవరకు ఈ నమ్మకంగాన్ని కాపాడుకోవాలి, ఎంతవరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి? 3 సంవత్సరాల 13 సంవత్సరాల ఆత్మను పొందే వరకునా? లేదు. ఈ 2వ అధ్యాయంలో మరొక మాట చూస్తే, 10వ వచనం చూస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినముల వరకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. శ్రమ కలుగుతుంది, మరణం కూడా కలగవచ్చు, అయినా నమ్మకంగా ఉండు. అంటే సద్భక్తితో ఉండు, అంటే దైవభక్తిని కొనసాగించు. స్తోత్రం కలుగునుగాక. దైవభక్తిని కొనసాగించే ప్రయత్నం నువ్వు చెయ్యాలి సంఘమా అని ప్రభు చెప్తున్నటువంటి మాట. కనుకనే ఈరోజు ప్రభు మనం అందించినటువంటి విషయాన్ని బట్టి ఈ దైవభక్తి సాధన మనం తప్పక చేయాలి. ఆ సాధన చేయటంలో మనకు చాలా సులువుగా, ఇంకా చెప్పాలంటే వెసులుబాటుగా, ఇంకా చెప్పాలంటే చక్కగా చేయి పట్టి నడిపించిన అనుభవంలోకి వచ్చి ఆ సాధన మనం అందిపుచ్చుకోవాలంటే అందులో ఒక సాధన ఇలాగున ఆయా సమయాల్లో ఉపవాస ప్రార్థన, వాక్య ధ్యాన విజ్ఞాపనలతో ఈ దైవభక్తి సాధనలో ఒక్కొక్క మెట్టు పైకెక్కుతాం. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చోట అపొస్తలుడైన పౌలు అన్న మాట జ్ఞాపకం చేసుకుంటే, బోధించుచున్న నేను ఎక్కడ భ్రష్టుడినైపోతానో నాకు భయమేస్తూ ఉందంటున్నాడు పౌలు. భయమేసి ఊరుకున్నానా? భయమేసి ప్రార్థనా సమయాన్ని పెంచేసుకున్నానా? భయపడిపోతూ వణికిపోతూ దేవా కాపాడు, భ్రష్టుడైపోతానేమో అంటున్నానా? లేదు. దానికి నేను ఒక ప్రాక్టీస్ మొదలెట్టాను. బోధించుచున్న నేను ఎప్పుడు భ్రష్టుడైపోతాను? ఎక్కడ దుర్బోధలోకి వచ్చేస్తాను, ఎక్కడ నా బోధలో మార్పు వచ్చేస్తుందో. నా బోధలో మార్పు ఎప్పుడు వస్తుందంటే, క్రీస్తు కన్నా నాకు వేరే విషయాలు ప్రాముఖ్యమైనప్పుడు నా బోధలో మార్పు వస్తుంది. దేవునికి భయపడుట కన్నా నేను లోకానికి భయపడే విధానం నాలోకి వచ్చినప్పుడు నా బోధలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే బోధలో మార్పు వస్తుందో విశ్వాసంలో బలహీనపడతాను, విశ్వాసగానే ఉంటాను. ఆ తర్వాత భ్రష్టత్వం
ఆహ్వానిస్తుంది నన్ను. కనుక బోధించుచున్న నేను ఎక్కడ తప్పిపోతానో, ఎక్కడ భ్రష్టుణ్ణైపోతానో. పౌలు చెప్తున్నారండి ఈ మాట. ఎవరి పౌలు? సౌలు. ఎవరి సౌలు? ప్రభు చేత సంధించబడిన వ్యక్తి. అన్యజనుల నిమిత్తం అపొస్తలుడుగా దేవుని చేత, తండ్రి చేత, కుమారుని చేత ఆత్మతో నింపబడి అభిషేకం పొందిన వ్యక్తి. వేలాది లక్షలాది మంది ప్రజలను ప్రభువులకు నడిపించినటువంటి వ్యక్తి. స్తోత్రం కలుగునుగాక. ఆ పౌలు వణుకుతున్నాడండి. ఆ పౌలు ఏదో భయం అవుతుందట ఆయనకు. ఆ భయం నాలో కూడా ఉంటే బాగున్నాం. ఆ భయం నన్ను నరకానికి తీసుకుపోయే భయం కాదు, ప్రభువును పట్టుకోవటానికి ఎగిరి భయం, ప్రభు దగ్గరికి నన్ను పరిగెత్తించే భయం, ప్రభు పాదాలు కౌగిలించుకునే భయం, ప్రభులో ముఖం పెట్టి చూడాలని ఆశ కలిగించే భయం. ఎప్పుడైనా వెలుగులో ఉంటే చాలమ్మా బ్రతికిపోతాను అని ఆశపడే భయం. అది స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తున్నావు పౌలయ్యా నువ్వు? భయపడుతూ మరి ఏం చేస్తావు? ప్రార్థన చేశాను, గుళ్ళు నరిచాను, సంఘాలు ప్రార్థన చేయమని చెప్పాను. కాదు, నేనే చేశాను. ఒక ప్రాక్టీస్, సాధన చేశాను. అది రోజు చేయలేదు, కానీ ఆయా సందర్భాల్లో పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు, ఒప్పించినప్పుడు నాకు అలా చేయాలి అనిపించి ఏం చేశానో, ఉపవాసములతోనూ జాగరములతో నా శరీరమును నలగగొట్టుకొనొచ్చున్నాను. ఎక్కడ తప్పిపోతానో, ఎక్కడ దైవభక్తి విషయంలో బలహీనుడినైపోతానో. స్తోత్రం కలుగునుగాక. తాను ఎలాగైతే ఉన్నాడో, తాను ఎలాగైతే భయపడ్డాడో, తాను ఎలాగైతే మెలకుగా ఉన్నాడో, తాను ఎలాగైతే తొట్టిల్లి మరలా ప్రభు చేత లేపబడ్డాడో. ఏమో తొట్టిల్లాడా పౌలు? ఏమో ఎందులో తొట్టిల్లాడు, ఎలా తొట్టిల్లాడు. కొన్ని వచనాలు అవునన్నట్టుగా ఉంటాయి, కొన్ని వచనాలు కాదన్నట్టుగా ఉంటాయి. ఆయన ఒక వచనాన్ని ఉదాహరణకు చూస్తే, ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. పాపం దాకా పోకండి, ఏదో చిన్న విధేయత, ఎక్కడికో దాకా పోకండి. చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకుంటూనే అడుగులు ముందుకేస్తాను. అయ్యో, ఈ శరీరంలో మూలుగుతున్నాను నేను, రోజు పోరాటమే, ప్రయాసపడుతున్నాను. దైవభక్తి ఆటాపాటగా వచ్చేది కాదు. ఆటాపాటగా వచ్చేది కొంతవరకు, పిల్లల వయసు. ఆ తర్వాత సాధన. అమ్మ చంకలో ఎన్ని సంవత్సరాలు కూర్చుంటాడా బిడ్డ? నాన్న భుజాల మీద ఎన్ని నెలలు కూర్చుంటాడా బిడ్డ? ఒక వయసు వచ్చిన తర్వాత కాళ్ళ మీద నిలబడాలి, రాళ్లలో నడవాలి, నిప్పులో నడవాలి, ఇసుకలో నడవాలి, అన్ని రకాల వాతావరణంలో నడవాలి. 30 సంవత్సరాల తర్వాత కూడా చంకనెక్కుతానంటే లోకం ఒప్పుకోదు. ఆ పిల్లోళ్ళు ఏదో బలహీనత ఉంది. ఎందుకు ఆ వయసులో కూడా ఎందుకు చంకనెక్కాడు? ఎందుకంటే ఏదో బలహీనత ఉంది. కాళ్ళు పనిచేయటం లేదేమో, నడుము పనిచేయటం లేదేమో, అదేదో అంగవైకల్యపు పుట్టుకేమో, పుట్టుకతోనే అలాగున్నాడా, మధ్యలో వచ్చి పడిందా అని చూస్తారు. 14, 15, 20 సంవత్సరాల వ్యక్తులు చంకల్లో కూర్చుని ఇలాగున గారం చేస్తూ ఉంటే. లేఖనం చూడాలండి. మరలా చెప్తున్నాను, మీరు నేను లేఖనం చూసి దైవభక్తి సాధన చేయడానికి ప్రయత్నం ఇప్పటికే చేస్తుంటే దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆ సాధన చేసే ప్రయత్నం ఇప్పటివరకు చేయకపోతే ప్రభు అంటాడు, ఈ రోజు నుంచి రండి, నేను మీకు సహాయం చేస్తాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఏదో కాసేపు వచ్చిపోయి మాటలు, తెల్లబట్టలని కాసేపు, ధర్మశాస్త్రం కాసేపు, సున్నతని కాసేపు, ఈ దినాలని కాసేపు, అది తినాలి ఇది తినకూడదని కాసేపు. కొంతమంది అయితే మేము వివాహాలు చేసుకోం, మాది అదేదో సంఘం, వివాహాలు చేసుకుంటే పవిత్రత ఉండదు. కనుక మీరు వివాహాలు చేసుకున్నారా, మీకు పరలోకంలో లోయర్ బెర్తే, మేము అప్పర్ బెర్తలో ఉంటాం అని అతిశయంతో చెప్పేవారు ఉన్నారు. కొన్ని వచనాలు బట్టి అదే పరిశుద్ధత అనుకుంటూ ఉండేవారు ఉన్నారు. కానీ లేఖనం పరిశుద్ధాత్మ ద్వారా పౌలు చెప్తున్నారు, కొంతమంది వివాహాలను నిషేధిస్తున్నారు సంఘంలో. అది భక్తి అని బోధిస్తున్నారు. వివాహాన్ని దేవుడు నిషేధించలేదండి. వివాహములు దేవుడు నిషేధిస్తే ఆదికాండలో మొదటి వివాహం ఆయనే చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు చేశాడు? తన సరదా కోసం చేయలేదండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనే మాటలను బట్టి ఒక కారణం ఉంది. అలాంటి దేవుడు ఆదికాండంలోనే తన సృష్టి చేసిన భూమిని పరిపాలించటానికి ఒక సాటైన సహకారి ఉండాలని నరునికి నారిని జత పెట్టాడే. తానే నారిని కూడా నరులో నుంచి తీసి మరీ తయారు చేశాడే. మరి ఎక్కడి నుంచి వచ్చింది బోధ అంటే పౌలే అంటాడు, ఒకవేళ ఏ వ్యక్తి అయినా నేను ప్రభు కోసం వివాహం చేసుకోను, నా జీవితకాలం అంతా 24 గంటలు ప్రభు కోసమే ఖర్చు పెడతాను,
వివాహం అన్న తర్వాత బాధ్యతలు పెరుగుతాయి, పిల్లలు బాధ్యతలు పెరుగుతాయి, పూర్తి సమయం దేవునికి వెచ్చించలేను, కుటుంబ బాధ్యతల మీద పడతాయి, ఈ బాధ్యతల మీద పడతాయి, ఈ అల్లకొల్లాలు వస్తాయి, ఇలాగ వస్తాయి. పూర్తిగా దేవుని మీద కాన్సన్ట్రేట్ చేయను. దేవునికి రూపాయి ఇచ్చినట్టుగా ఏదో కొంచెం సమయం ఇస్తానంతే. అది వివాహం చేసుకోకపోతే 100% ప్రభు కోసం పరిగెడతా అనే ఉద్దేశంతో నువ్వు వివాహం చేసుకోకూడదు అనుకుంటే ఓకే, కానీ దాన్ని ఒక సిద్ధాంతంగా చేయొద్దు. లేఖనం చెప్తుంది, కొంతమంది వివాహములను నిషేధిస్తున్నారు. 3వ వచనం చూడండి. ఆ అపద్ధికులు ఏం చేస్తారట? అపద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలిగిన విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నింటిని తినటం మానేసేయాలని చెబుతారు. స్తోత్రం కలుగునుగాక. ఈ విగ్రహారాధన, విగ్రహముల దగ్గర బలి అర్పించిన వాటి గురించి చాలా చర్చ, ఆలోచన, సంభాషణ జరిగింది కదా. అది కాదు ఇక్కడ దేవుడు చేసిన వాటిలో ధర్మశాస్త్రం ప్రకారం ఏవో దేవుడు కొన్ని చెప్పారు, ఇది తినొద్దు, ఇది తినండి అని. కానీ ఇక్కడ చెప్తుంటే విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానాలి అని సంఘంలో అదొక పరిచర్యగా మొదలుపెట్టేవారు ఉన్నారు. అదే వాక్యం చెప్తూ ఉంది. ఇక దాని మీద అందరం దృష్టి పెడతాం తప్ప దైవ చింతన, దైవాత్మ తీవ్రత, ప్రభు ప్రేమ చూపించటం, ప్రకటించటం, దేవుని యొక్క క్యారెక్టర్ నా జీవితంలో చూపించాలి, జీవించి అనే ప్రయాస ఉండదు. ఇది తినను, అది తినను, అది తినకూడదట, మా చర్చిలో ఎవరు తినరది, ఈ భక్తి విషయంలో ముందుకు వెళ్తున్నారు. అదే భక్తి అనుకుంటూ ఏదో ఆకాశంలో ఇంకా ప్రభు పక్కన మేమే కూర్చుంటాము. ఏం జయించావు నువ్వు అక్కడ? జయించింది ఏమీ లేదు. ఇదిగో ఇలాంటి దేవుని చిత్తానుసారము కాని ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు అని అనుకుంటూ మానవులు కల్పించినటువంటి కొన్ని పద్ధతులు. విశ్వాసమునకు ముందు ధర్మశాస్త్రం, ఆ తర్వాత విశ్వాసం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం విశ్వాసపుత్రులమై ఉన్నామా, ధర్మశాస్త్రం కింద ఉన్నామా చెప్పండి. ధర్మశాస్త్రం కింద ధర్మశాస్త్ర విధులను ఇప్పటికీ యేసులోకి వచ్చాక ఆచరిస్తే యేసును బట్టి కాదు, ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చబడతావు. యేసు ప్రభువును పక్కకు పెట్టి ధర్మశాస్త్రాన్ని పాటించడం ఇష్టపడితే అది క్రీస్తులో కూడా మహాభాగ్యం మనం అనుకుంటే నీకు తెలియకుండానే దేవుడు తీర్పులో నువ్వు నిలబడుతున్నావు. తీర్పు నుంచి తప్పించిన క్రీస్తులో నుంచి నువ్వు తప్పుకుంటున్నావు. క్రీస్తులో ఉన్నవారికి ధర్మశాస్త్రం ఏ శిక్షా విధి లేదు, ఆజ్ఞలైతే ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను పరిశుద్ధుడను, నా నామాన్ని అన్యమనస్కంగా అపవిత్రంగా పలకకూడదు. ఇవన్నీ ధర్మశాస్త్రం అని అనుకుంటే ధర్మశాస్త్రం మోషేకి ఇవ్వబడింది, కానీ 10 ఆజ్ఞలు దేవుడే తన చేతితో వ్రాసి మరీ ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో ఒక భాగముగా అవి ఫస్ట్ చాప్టర్గా ఉంటే ఉండొచ్చు, కానీ వీటిల్లో నుంచి ధర్మశాస్త్రం బయటకు వచ్చింది. ధర్మశాస్త్రం కింద మనం లేం, కానీ ఆజ్ఞల కింద మనం ఉన్నాం. ఏది కొట్టివేస్తాము? తల్లిదండ్రులు సన్మానించండి, వాళ్ళు చిరంజీవిగా ఉంటారు అని ఆజ్ఞ పెట్టాడు ప్రభు. ఎవరు? యెహోవా దేవుడు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే తల్లిదండ్రులు సన్మానించాల్సిన పని లేదన్నమాట అన్నట్టే కదండి. ఏమన్నా పర్వాలేదు, ప్రభులో ఉంటే అఫ్కోర్స్ డోంట్ వర్రీ. అది కాదు కదా. 10 ఆజ్ఞలు ఆజ్ఞలుగా ఇక్కడ లేవు, కానీ ఆయన ప్రేమిస్తున్నాం గనక, ఆయన మొదటగా మనల్ని ప్రేమించాడు గనుక పెంట మీద ఈగలా ఎగురుతున్న మనలను దాదాపు ఆయన కృప పొందుటకు కూడా యోగ్యత నాకు లేదేమో అనే చింతన, పశ్చాత్తాపం నాకు కలుగుతుండగా ఈ పెంట మీద మురికి వస్త్రంతో అసహ్యమైన స్థితిలో ఉన్నటువంటి నా దగ్గరికి వచ్చి కళ్ళు పెట్టి కనికరంతో నా భుజం చుట్టూ చేయేసి నా మురికంతా తన చేతులతో రక్తంతో కడిగివేసి తెల్లని వస్త్రం ధరింపచేసి కూడా నా కొడుకాని తీసుకెళ్ళాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగునే రక్షించబడ్డాను కృపచేత, ధర్మశాస్త్రం కాదు. ప్రభు నందు విశ్వాసం ఉంచాను, ఏ శిక్షా విధి లేదు. కానీ ఆజ్ఞలు ఈ దేవుడు కాదు, ఏ దేవుడైనా పర్వాలేదా, ఈ దేవుడి పేరు కాదు, ఏ దేవుడి పేరైనా పలకొచ్చా, లేదా దేనిని కూడా నా రూపం చేసుకోవద్దు, ఏదో దేనో చేసుకుని నన్ను అందులో చూడొద్దు,
దేన్ని మీరు చేతులతో చేసుకోవద్దు. మీరు చేతులతో చేసుకున్న దానికి దేనికి మొక్కొద్దు. యెహోవా అని పేరు పెట్టి చేతులతో చేసుకుంటారా? యేసు ప్రభు చేతులతో ఏదో చేసి యేసు ప్రభు అని పేరు పెట్టుకుంటారా? మీరు చేతులతో ఏదో రూపం చేసేసుకుని యేసు, పరిశుద్ధాత్మ, దేవుడు అని మొక్కేస్తారా? అసలు ఏ రూపాన్ని చేసుకోవద్దు. దేవుడు ఆత్మస్వరూపి, స్తోత్రం కలుగునుగాక. చూడొచ్చు, ఇలాగా మరియమ్మ బొమ్మలు దండం పెట్టేస్తాం, కాలుబడి మీకు మరియమ్మ బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటారు కదా. మరియమ్మ అంటే మామూలు కాదు, యేసు తల్లి మరియా, యోసేపు బొమ్మలు, పరిశుద్ధ మరియా, ఆవిడికి దీపం, యెహోవాకో దీపం, యేసయ్యకో దీపం, యోసేపుకో దీపం. యేసుప్రభు అమ్మ కాబట్టి ఏ బొమ్మ ఏం చేస్తాం? ఎక్కడ కొట్టివేయబడ్డాయి? ధర్మశాస్త్రం అయితే కొట్టివేయబడింది, పండగలు కొట్టివేయబడ్డాయి, దినాలు కొట్టివేయబడ్డాయి, బలులు కొట్టివేయబడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనే ఈ విధి విధానాలన్నీ దేవుడు తెరచింపేసి ఆవరణలో ఉన్న వాళ్ళారా వచ్చేయండి, పరిశుద్ధ స్థలంలో ఉన్న వాళ్ళారా వచ్చేయండి, అతి పరిశుద్ధంలో ఉన్న వాళ్ళ లోపలికి వచ్చేయండి అని తెరచింపు మరి ఆహ్వానించాడు యేసు నామములో. స్తోత్రం కలుగునుగాక. మరి నిషేధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ నిషేధాలు ఎవరు పుట్టిస్తున్నారు? వాళ్ళకి ఎవరు బయలుపరుస్తున్నారు? వివాహాలు నిషేధించమని ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? పౌలు అంటాడు, అది నీ ఇష్టమైతే మానేసేయి, ఓకే, సరెండర్ టోటలీ టు గాడ్, కాన్సన్ట్రేట్ యువర్ లైఫ్ జస్ట్ లైక్ నాజీరు చేయబడిన వ్యక్తిగా కంప్లీట్గా నువ్వు ఉండిపో, దట్స్ ఇట్, ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్, గో అహెడ్, ప్రభువుని సేవించు, నో ప్రాబ్లం, దేవునికి బహుమానం ఇస్తాడు. కానీ నేనే పరిశుద్ధుడిని, నేనే పైన ఉంటాను, నన్నే దేవుడు ప్రత్యేకంగా చూస్తాడు, నా విషయంలో ముందు దేవుడు నా ప్రార్థన విన్న తర్వాత నీ ప్రార్థన వింటాడు అనే మ్యాజిక్ జిమ్ముకు అస్సలు మనం చేయకూడదు. ఈ వివాహం అనేది ఎవరి వారి స్వచిత్తం. వివాహం చేసుకోకుండా ఉండాలనుకుంటావా? మరీ మంచిది, మొత్తం నీ జీవితాన్ని ప్రభు కోసం ఖర్చు పెట్టవచ్చు. అలాగని నువ్వు వివాహం చేసుకోకుండా ఉంటూ నీ పనికి మాలిన బుర్రలో పనికి మాలిన ఆలోచనలన్నీ పెట్టుకుంటావా? వదిలే, చక్కగా వివాహం చేసుకుని ప్రభువు సేవించు. నీ కుటుంబంతో యెహోషువలాగా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. స్తోత్రం కలుగునుగాక. వివాహం చేసుకుని సేవించలేరని ఎవరు చెప్పారండి? వివాహం చేసుకుంటే ప్రభు అంగీకరించడని ఎవరు చెప్పారండి? యెహోషువ మాటలు పాత నిబంధనలో ఉంటున్నాయి, క్రొత్త నిబంధనలో ఉంటున్నాయి. మిగిలిన అపొస్తలులు కొంతమంది భార్యలతో ప్రభువును సేవించి శభాష్ అనిపించుకున్నారు. పౌలు కూడా అంటే చూడు, నేను కూడా నా భార్యను వెంటేసుకుని తిరగలేనా? నా భార్యను వెంటేసుకుని నేను కూడా సంఘాలు కట్టుకుంటూ యాత్రలు చేయలేనా అంటాడు ఒక చోట. మరి ఎవరు ఏం మాట అన్నారో, ఎలా విమర్శించారో పౌలుని తెలియదు, కానీ నేను మాత్రం తిరగలేనా అంటాడు ఒక చోట. అక్కడ యెహోషువ చెప్తున్న మాట, ధర్మశాస్త్ర కాలంలో యెహోషువ అంటాడు, నేను నా ఇంటివారు. కొన్ని దగ్గరికి వచ్చేటప్పటికి నేను నా ఇంటివారు, చెరసాల అధిపతి దగ్గరికి వచ్చేటప్పటికి నేను నా ఇంటివారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి రక్షణ, ఎవరికి ప్రత్యేకత? అందుకే అంటున్నాను, స్పెషల్. నా మట్టుకు నేను ఇలా సాధన చేస్తా, నా మట్టుకు నేను ఇలాంటి దైవభక్తిలో ముందుకెళ్తా, నా మట్టుకు నేను ఇలాంటి దైవభక్తిని ప్రభు కోసం చేస్తున్న జీవితాన్ని అర్పించేసుకుంటా. గో అహెడ్. కానీ ఈ రహస్యమైనటువంటి కార్యాలు అలాగ నీ మనసును తుచ్చమైన కోరికలతో నింపేసుకుంటూ, తుచ్చమైన ఆశలతో నీ శరీరాన్ని మలినపరుచుకుంటూ, నేను వివాహం చేసుకోలేదు కాబట్టి నేను పరిశుద్ధుడిని అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వము ఇంకోటి లేదు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. సో అలాగూ నన్ను చెప్పుకుంటూ వస్తూ చివరికి అంటాడు, దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకో. ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. మరొక చోట చూద్దాం, త్వరగా చదువుతాను, 11 నుంచి చూద్దాం. చూడండి, చదువుతాను, కొన్ని పాయింట్స్ ఉన్నాయి కానీ తర్వాత ఇంకొకసారి చూద్దాం. 11 నుంచి అదే అధ్యాయంలో 11 వచనం చూద్దాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఏ సంగతులు? దైవభక్తి. ఈరోజు సబ్జెక్ట్ ప్రకారం చూస్తే దైవభక్తి. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించనీయకము, కానీ మాటల్లోనూ దైవభక్తి, ప్రవర్తనలోనూ దైవభక్తి, ప్రేమలోనూ దైవభక్తి, విశ్వాసంలోనూ దైవభక్తి, పవిత్రతలోనూ దైవభక్తి. విశ్వాసులకు మాదిరిగా ఉండు. విశ్వాసులకు నువ్వు నీ మాదిరి చూపించాలి అంటున్నాడు. అది ఎవరి మాదిరి? విశ్వాసులను మాదిరిగా ఉండు అంటున్నాడంటే ఈయన తన సొంత మాదిరి, సొంత గెటప్, సొంత బిల్డప్, సొంత డ్రెస్అప్, సొంత కలర్సు, సొంత పవిత్రతలు, సొంత అగరత్తులు వెలిగించడం, సొంత పద్ధతులు. నో 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 నో. ఏ మాదిరి?
క్రీస్తును పోలి నువ్వు ఉండి ఆ క్రీస్తు నీలో చూపిస్తూ సంఘాన్ని నువ్వు వెంబడించేలాగా, నిన్ను వెంబడించేలాగున క్రీస్తు మాదిరి చూపించు నీ జీవితంలో. స్తోత్రం కలుగునుగాక. సంఘానికి మాదిరి అంటే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే సిద్ధాంతం అంటూ ఏదో రంగుల గురించి మీసాలు తీసేయాలి ప్రభు నమ్ముకోవాలంటే, గడ్డం తీసేయాలి ప్రభు నమ్ముకోవాలంటే, పొడుగు బట్టలు వేసుకోవాలి ప్రభు నమ్ముకోవాలంటే, తెల్ల బట్టలు వేసుకుంటేనే పరలోకం ప్రభును, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా చేస్తే చెయ్యండి, కానీ సిద్ధాంతంగా తయారు చేయొద్దు దాన్ని. ఇఫ్ యూ బిలీవ్, ఇఫ్ యూ ఫీట్ లెట్ ఇట్ బి. స్తోత్రం కలుగునుగాక. నువ్వు చేయవలసింది దైవభక్తి. తెల్ల బట్టలు వేసుకుంటాను అందరినీ తిట్టిపోస్తాను, తెల్లబట్టలు వేసుకుంటాను ఇంట్లో వాళ్ళతో నాకు అస్సలు పడదు, తెల్లబట్టలు వేసుకుంటాను అందరిలో ఉన్న నలకలు చూస్తాను, నా కంట్లో ఉన్న దూలాల్ని దాచేసుకుంటా, తెల్లబట్టలు వేసుకుంటాను. ఏం ప్రయోజనం? అందుకే సమయలు గ్రంథములు అనుకుంటాను మనం చదువుతాం, నేను పై రూపాన్ని చూడను. ఆ మాట పట్టుకుని కొంతమంది ఇంకా విచ్చలవిడిగా పోతుంటారు సంఘాల్లో, ఇష్టానుసారమైన బట్టలు వేసేసుకుంటారు సంఘాల్లో. నేను అంటాను వాక్యాన్ని, అందుకే దేవుని ఎదుట ఆయన చేత అంగీకరించబడేలాగున వాక్యాన్ని ధ్యానం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట లేదా? ఉంది కాబట్టి చెప్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి, 2వ అధ్యాయంలో మాట చూడండి, 15వ వచనం చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, వాక్యమును కాదు సత్యవాక్యమును సరిగా, నిష్టానుసారంగా కాదు, అలాగే సరిగా మనం విభజించాలి, సరిగా మనం అర్థం చేసుకోవాలి, సరిగా మనం ధ్యానం చేయాలి, సరిగా చెప్పే బోధకులను మనం ఎన్నుకోవాలి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, కింద 3వ అంకె దగ్గర ఏముంది చెప్పండి, సరిగా విడదీసి విభజించి అర్థమయ్యే రీతిలో ఒలిచిపెట్టినట్టుగా చెప్పగలగాలి. నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. అపవిత్రమైన ఒట్టి కథలకు, ఒట్టి మాటలకు అందులో జీవం ఉండదు, అందులో దేవునికి మహిమ రాదు. నేను చేస్తే ఇది జరిగింది, నేను చేస్తే ఇది జరిగింది, నేను చేస్తే ఇది జరిగింది, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇది జరిగింది, నేను ఇక్కడికి ఇప్పుడు జరిగింది, అక్కడ మామ, ఇక్కడ అత్త, ఇక్కడ కోడలు, ఈ మాటలో జీవం ఎక్కడ ఉంటుంది? ఈ లేఖన ప్రకారం చూస్తే సత్యవాక్యం, బైబిల్ గ్రంథం. స్తోత్రం కలుగునుగాక. నా మాటలు కాదు, సత్యవాక్యం. కథలు ప్రభు గురించే కావచ్చు, ప్రభు చేసిన అద్భుతాలు, ఆ సంఘటనలు జరిగినవే కావచ్చు. వాక్యం చెప్పే విధానంలో అది అర్థం చేసుకోవడానికి దృశ్యంగా ఉపయోగించబడవచ్చు, కానీ సంఘం దేవునిలో సద్భక్తి చేయటం నేర్చుకోవాలంటే సత్యవాక్యం సూటిగా రావాలి, విడదీసి బోధించబడాలి. స్తోత్రం కలుగునుగాక. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త. నిన్ను నీవే, నా మట్టుకు నేను దేవుని ముందు, నా మట్టుకు నేను నా బోధ, నా మట్టుకు నేను నా సాక్ష్యం, నా మట్టుకు నేను నా యథార్థత, నా మట్టుకు నేను దేవుని వెలుగు కలిగి ఉండటం, నా మట్టుకు నేను సద్భక్తితో జీవించటం, అది సాధన. ఎవరికి వారి చేయాలి. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. కనుక అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడయుండు. ఇందాక సద్భక్తి, భక్తి కలిగి ఉండుట, భక్తి చేయుట అని అన్నాం, దేవభక్తి అన్నాం కదా. మరి ఇక్కడ చూడండి, అట్టి మాటలకు, అపవిత్రమైన వట్టి మాట విముఖయుండు, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా సద్భక్తిలో ఉన్నను, దైవభక్తిలో ఉన్నను, పోను చివరికి భక్తిహీనులైపోతారు, నష్టపోతారు, భక్తి జీవితాన్ని నష్టపోతారు. మళ్ళా మత సంబంధమైన ఆచారాలు వాళ్ళ జీవితాలకు వచ్చేస్తాయి. క్రైస్తవంలోకి ఆచారాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేస్తారు, తేదీలు, రోజుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేస్తారు, తెలుపు నలుపు అనే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేస్తారు, కుడికాలు ఎడంకాలు అంటూ ఈ విధి విధానాల మీద ఎక్కువ చేసి అసలైన విషయాన్ని పక్కకు పెట్టేస్తారు. ఇది భక్తి అనుకుని భక్తి ఏళ్ళలోకి వెళ్ళిపోతారు. నువ్వైతే అలాగ ఉండొద్దు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే అలా జరిగింది. 17 వచనం, కొరుకు పుండు ప్రాకినట్టు, అంటే కుష్ఠరోగం అన్నమాట, ఇంచుమించు గజ్జి, కుష్ఠరోగం, కొరుకు పుండు కొరుక్కుంటూ పోతుంది. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు, ఏ మాటలు? అపవిత్రమైన మాటలు పవిత్రంగా మాట్లాడతారు, పవిత్రమైన మాటలు మాట్లాడతారు.
పవిత్రత, పరిశుద్ధత అని ప్రభు మాట్లాడుతుంటే అంటూ కొంతమంది చాక్లెట్ చెప్పడం ఏమక్కర్లేదు ప్రభు చూసుకుంటారు అంటూ అపవిత్రతను కూడా పవిత్రంగా ఎంచేసుకోండి, ప్రభువులు ఉన్నారు కదా, ఏం పర్వాలేదు, ప్రభు చూసుకుంటాడు అంటుంటారు. ఇలాంటి మాటలు కొంతమందికి ఎంత బాగుంటాయో. కొరుకుపుండు ఇలా వచ్చిందంటే పోతుంది, అలా కొరుక్కుంటూ పోతుంది భక్తి జీవితాన్ని. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ఇష్టమైపోయి వారి జీవితాల్లోకి వెళ్ళిపోతాయి. అలాంటి వారిలో ఎవరున్నాడు? ఒకడు చక్కటి విశ్వాసంతో ఉన్న హుమనైనున్నాడు, ఫిలోతు ఉన్నారు. వారు పునరుద్ధానం అయిపోయింది, పునరుద్ధానం లేదు అని చెప్పుచు ముందు ప్రారంభించిన ఆత్మీయతను వదిలేసి సత్యంలో తప్పిపోయి కొందరి విశ్వాసం, వాళ్ళు తప్పిపోవటం కాదు, కొందరు విశ్వాసుల విశ్వాసమును కూడా చెరిపేసి వాళ్ళను తప్పించేస్తున్నారు. తిమోతి జాగ్రత్త, వాక్యాన్ని బాగా ధ్యానించు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. అదే కదా ఇక్కడుంది, అదే కదా ఇక్కడ మాట్లాడుతుంది తిమోతికి రాసిన పత్రికలో. విశ్వాసులకు మాదిరిగా ఉండు, నేను వచ్చే వరకు చదువుట ఎందు, హెచ్చరించుట ఎందు, బోధించుట ఎందు జాగ్రత్తగా ఉండు. ఇంకా పెద్దల హస్త నిక్షేపం చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరమును దాచేసుకోకు, అలక్ష్యం చేయకు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. ఏ అభివృద్ధి? కొంతమంది అభివృద్ధి అంటే, డెవలప్మెంట్ అంటే ఇళ్ళు వాకిలి, డెవలప్మెంట్ అంటే సంతానము, మేడలు, మిద్దులు, డెవలప్మెంట్ అంటే ప్రాస్పరిటీ గోస్పెల్, ఒక్క లైన్. నేనంటాను దైవభక్తి ఆ డెవలప్మెంట్, ఆత్మలో ఫలించటం ఆ డెవలప్మెంట్. ఏ డెవలప్మెంటు? క్రీస్తులాగా, దేవునిలాగా ఆ డెవలప్మెంట్. స్తోత్రం కలుగునుగాక. నీ అభివృద్ధి ఎందులో అభివృద్ధి? ఆత్మీయతలో అభివృద్ధి చెందు. ముందు దేవుని రాజ్య వ్యాప్తి ఎందులో అభివృద్ధి చెందాలి, దేవునిలా బ్రతికే విషయంలో అభివృద్ధి చెందాలి, క్రీస్తును పోయి నడుచుకునే విషయంలో అభివృద్ధి చెందాలి. అందరికీ అది తేటగా కనపడాలి, రహస్యం కదా, అందరికీ కనపడాలి. ఎవరు కూడా దీపాన్ని వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు కదా, కనపడాలి. నేను దైవభక్తి కలిగి ఉన్నానంటే భక్తి కనపడాలి, షో కోసం కాదు. నిజానికి క్రీస్తును కలిగి ఉన్నవాడు ప్రదర్శన చెయ్యడు, క్రీస్తును తనలో ప్రత్యక్షంగా తన జీవితం ద్వారా చూపిస్తాడు. యేసు ఏమన్నాడు చెప్పండి? నన్ను చూస్తే తండ్రిని మీరు చూడక్కర్లేదు. నాలో నా హావభావాలు, నా మాటల తీరు, నా ఓర్పు, సహనము, నా ప్రేమ, నా నడవడిక, నా తీరు చూస్తున్నారు కదా, దట్స్ ఆల్. ఇదే తండ్రి చిత్తం. స్తోత్రం కలుగునుగాక. సో నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిల్లో నిలకడగా ఉండము. ఉంటే ఏమవుతుంది? నీవిలాగూ చేసి నిన్ను నీవు రక్షించుకుంటావు. ఇలాగ నువ్వు జాగ్రత్తగా బోధ చేయటం ద్వారా ఆ బోధ వినేవారిని కూడా నువ్వు రక్షించుకుంటావు. రక్షింపబడిన వారిగా నిజముగా దేవుని ముందును నిలబెట్టగలవు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. ఎనివే, ప్రయాస 11వ వచనం చూడండి. 6వ అధ్యాయము. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించాలి. ఆచరించవలసినవి కొన్ని ఉన్నాయి, సాధించవలసినవి కొన్ని ఉన్నాయి, అభ్యాసం చేసి సొంతం చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, మెట్టలెక్కి సాధించాల్సినవి కొన్ని ఉన్నాయి, అరణ్యాలకు వెళ్ళి సాధించాల్సినవి కొన్ని ఉన్నాయి. కొన్నిటిని విసర్జించాలి, విడిచిపెట్టాల్సిందే, అస్సలు విడిచిపెట్టాల్సిందే. విసర్జించి ప్రేమను, ఓర్పును, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును ఏం చేసుకోవాలి? సంపాదించుకోవడము. ఇక్కడే దైవజనుది ఇదే పద్ధతి. దైవజనుడు ఏ రీతిలో ఉంటే సంఘాన్ని కూడా అదే పద్ధతి. ప్రభులోకి వచ్చాను 100 ఎకరాలు అయింది, ప్రభులోకి వచ్చాను 100 బిల్డింగులు అయ్యాయి, ప్రభులోకి వచ్చాను ఇదిగో ఇంత కాదని ఎవరంటారు? ప్రభుకు మహిమ తీసుకొస్తాయి. కానీ అక్కడ వచ్చిన చూడండి, ప్రేమ, ఓర్పు, సాత్యత్వం, విశ్వాసం, దైవభక్తి. మరి వాటిల్లో నువ్వు డెవలప్ అయ్యావా? ఈ డెవలప్మెంట్ ఎవరికి కావాలి? ఈ డెవలప్మెంట్ నాకు కూడా రాదు. కానీ ఈ సాత్వికత్వం ఇవన్నీ కూడా నాలో ఉన్న క్రీస్తును బయటికి కనపడేలా చేస్తాయి. దానికి యేసు అంటాడు, రా పక్కన కూర్చో. స్తోత్రం కలుగునుగాక.